హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ట్రీ స్టడీస్. ఓకే స్టూడెంట్స్, మరి వీడియోలో కోనిక్ సెక్షన్ లోని ఎక్సైజ్ 10.c లోని సెక్షన్ 1 2 ప్రాబ్లమ్స్ ఉంది. సెక్షన్ 2 కొన్ని ప్రాబ్లమ్స్ అనేది చెప్పడం జరుగుతుంది. చాలా ఉండే అనమాట సెక్షన్ 2 లో. కాబట్టి సెక్షన్ 1 సెక్షన్ 2 చెప్పడం జరుగుతుంది. కొన్ని సెక్షన్ 2 లో కొన్ని చెప్పడం జరుగుతుంది. స్కిప్ చేయకుండానండి, ఖచ్చితంగా అర్థమవుతుంది. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని ఎక్కువ మందికి షేర్ చేయడానికి ట్రై చేయండి. నేను సిలబస్ అనేది కంటిన్యూ ఎగ్జామ్స్ లోపలనే కంప్లీట్ చేయడానికి ప్రయత్నిస్తాను. మీరు ఇంకా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కావాలి, మేము ప్రాక్టీస్ చేయాలనుకుంటే డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, కామెంట్ చేయండి. నేను మీకోసం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ లెసన్ నుంచి 14 లెసన్స్ వరకు, అది ఏ లెసన్ అన్నా కానీ ఓకే, మీకు 4 మార్క్స్ కానీ 1 మార్క్ కానీ 2 మార్క్స్ కానీ 8 మార్క్స్ కానీ ఇలా ప్రతిదీ మీకు సెండ్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. ఓకే, టాపిక్ లోకి వెళ్ళిపోదాం. కోనిక్ సెక్షన్ కి సంబంధించి ఎక్సైజ్ 10.c లోని 1 2. ఓకే, నేను దీని గురించి ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్తానండి. ఇంట్రడక్షన్ క్లాస్ విన్నాక రండి ఇక్కడికి, లేకపోతే అర్థం కాదు. అది గుర్తుపెట్టుకోండి. మీకు ఈక్వేషన్ అనేది ఇక్కడ పర్ఫెక్ట్ గా అర్థం అవ్వాలి, అసలు ఏది ఎటు అనేది అర్థం అవ్వాలి. గుర్తుపెట్టుకోండి, మనకి ఈక్వేషన్ లో ఇటు సైడ్ బిగ్గర్ నంబర్ ఉంది, ఇటు పక్క స్మాలర్ నంబర్ ఉంది అనుకోండి, అది హారిజెంటల్ ఎలిప్స్. హారిజెంటల్ ఎలిప్స్ అంటే ఇలా ఉంటుంది. ఓకే, అర్థమైందా? ఇటు పక్క బిగ్ నంబర్ ఉంది, ఇటు పక్క స్మాల్ నంబర్ ఉంటే అది హారిజెంటల్ ఎలిప్స్ అవుతుంది. ఓకే, దాని ఫిగర్ వచ్చేసి ఇది. అలాగే ఇటు పక్క స్మాల్ నంబర్ ఉంటే అటు పక్క బిగ్గర్ నంబర్ ఉంది అనుకో, దాని ఈక్వేషన్ ఇది అవుతుంది, ఇది వర్టికల్ ఎలిప్స్ అవుతుంది. అగో ఇలా ఉంటుంది అనమాట. అర్థమైందా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇంట్రడక్షన్ క్లాస్ లో చెప్పడం జరిగింది, ఒక్కసారి వినండి. ప్లేలిస్ట్ అవైలబుల్ గా ఉంటుంది. ఓకే, నేను ఎందుకు చెప్తున్నా అంటే ప్రాబ్లమ్స్ రావాలి, 2 మార్క్స్ వస్తుంది. ఈ ఎలిప్స్ నుంచి మనకి 2 మార్క్స్ వస్తుంది. ఈ లెసన్ నుంచి మనకి 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, మొత్తం 15 మార్క్స్. ఓకే, మరి అందులో నేను 8 మార్క్స్ క్వశ్చన్స్ కూడా చెప్పడం జరిగింది. ఓకే, ప్లేలిస్ట్ అవైలబుల్ గా ఉండేది, ట్రై చేయండి, చూడండి. ఓకే, ఫస్ట్ ఇది ఫైండ్ ద ఎక్సెంట్రిసిటీ ఆఫ్ ఎలిప్స్ x² / 9 + y² / 16 = 1. ఎప్పటికన్నా గుర్తుపెట్టుకోండి, అది హారిజెంటల్ ఎలిప్స్ అన్నా వర్టికల్ ఎలిప్స్ అన్నా ఎక్సెంట్రిసిటీ అనేది ఈక్వల్ గానే ఉంటుంది. చూడండి, ఫార్ములా ఎప్పుడు C/A ఏమీ మారదు. ఓకే, ఇప్పుడు చూడండి, మరి అసలు ఇక్కడ చూడండి, ఇక్కడ స్మాల్ నంబర్ ఉంది, ఇక్కడ బిగ్ నంబర్ ఉంది. స్మాల్ నంబర్ బిగ్ నంబర్ అంటే ఏంది? మనకి వర్టికల్ ఎలిప్స్ అంటే దీని ఫిగర్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందన్నమాట. ఓకే, ఓకే, దాని ఫిగర్ వచ్చేసి ఇలా ఉంటుంది. తర్వాత ఇక్కడ చూడండి, ఏంది? x² / 9 + y² / 16 అంటే దీని ఈక్వేషన్ వచ్చేసి మనకి x² / 9 + y² / 16 = 1. మరి ఇప్పుడు ఏం కనుక్కోవాలి? ఎక్సెంట్రిసిటీ అంటే ఏంది? ఫార్ములా C/A. అసలు C అంటే ఏంది, A అంటే ఏంది? మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోండి, C అంటే చెప్పాను. మీరు ఇక్కడ ఒకటి గమనించాలండి, మీరు ఇక్కడ మనకి ఇదేంటి? ఫోసై. మనకి ఇక్కడ ఫోసై అని మాట్లాడతాం, ఎందుకంటే మనము ఒక పారాబోల్ లోపల ఒక ఫోకస్ మాత్రమే ఉంటే దాన్ని ఫోకస్ అని మాట్లాడడం. ఇక్కడ 2 అన్నమాట, అంటే ఫోసై అవుతుంది. ఏంటి? ఫోసై. ఓకే, ఫోసై అంటే ఎందుకు ఇలా అంటే, మనకి ఇప్పుడు మనం ఏమంటాం ఇంగ్లీష్ లో? పెన్. ఒక పెన్ ఉంది అనుకో, పెన్ అంటాం. అదే 2 పెన్నులు ఉంటే పెన్స్ అంటాం కదా. అలాగనే ఇక్కడ మనకి రెండు పాయింట్స్ ఉంటాయి కాబట్టి మనము ఫోసై అని మాట్లాడతాం. అదే ఒకటి అంటే ఫోకస్ అని మాట్లాడతాం. అర్థమైందిగా? దీన్ని ఫోసై అని మాట్లాడతాం అనమాట. అంటే సి వాల్యూ, అలాగే సి వాల్యూ కావాలి, ఏ వాల్యూ కావాలి. అసలు సి వాల్యూ, ఏ వాల్యూ అంటే ఏంటి? సి వాల్యూ అంటే ఈ వాల్యూస్ అనమాట. అంటే ఫోసై మీద ఉండే పాయింట్స్ మనకి ఏంటి? ఈ సి వాల్యూ. అలాగే ఇక్కడ వర్టెక్స్ అనేది ఉంటుంది కదా, ఈ వర్టెక్స్ మనకి ఏమి? ఏ వాల్యూ అనమాట. అంటే దీని దూరం C, దీని దూరం A. అంటే ఇప్పుడు ఎక్సెంట్రిసిటీ కావాలంటే మనము C/A చేయాలి. అసలు C/A చేస్తే ఎక్సెంట్రిసిటీ అంటే ఏంది? ఆ ఎక్సెంట్రిసిటీ అంటే మనకి 0 నుంచి 1 లోపల ఉంటే, నేను ఇంట్రడక్షన్ క్లాస్ లో పర్ఫెక్ట్ గా చెప్తానండి. ఏంది? ఆ ఎక్సెంట్రిసిటీ 0 నుంచి 1 లోపల ఉండాలి. అంటే ఆన్సర్ పర్ఫెక్ట్ ఉండదు అనమాట. అంటే 0 1 కదా, 0.1 0.2 0.3 0.4 0.9 అంటే 0.1 0.9 మధ్యలో మన ఆన్సర్ ఉందనుకో, అది ఎక్సెంట్రిసిటీ అవుతుంది. ఆ ఎక్సెంట్రిసిటీ మనకి 0 నుంచి 1 మధ్యలో వచ్చింది అనుకో,
అది ఖచ్చితంగా ఎలిప్స్ అవుతుంది, అది గుర్తుపెట్టుకోండి. ఆ ఎలిప్స్ అనేది ఏదో తర్వాత కనుక్కుంటాం. హారిజాంటల్ ఎలిప్స్ వర్టికల్ ఎలిప్స్ మనకు తెలియదు, ఎందుకంటే ఇక్కడ ఎక్సెంట్రిసిటీ రెండింటికి ఫార్ములా సేమ్ కాబట్టి గుర్తుపెట్టుకోండి. మనకి 0 నుంచి 1 లోపల మధ్యలో ఉందనుకో దాని ఆన్సర్ ఎక్సెంట్రిసిటీ ఆన్సర్ అది ఎలిప్స్ అవుతుంది. ఓకే, క్లియర్. టాపిక్ లోకి వెళ్ళిపోదాం. అర్థమైంది కదా, సి వాల్యూ ఏంటి, ఏ వాల్యూ అంటే ఏంటి అంటే ఇది సి వాల్యూ, ఇటు పక్క ప్లస్ ఉంటుంది, ఇటు పక్క మైనస్ సి ఉంటుంది, ఎందుకంటే ఇటు పక్క ప్లస్ నంబర్స్, ఇటు పక్క మైనస్ నంబర్స్. ఇది వర్టెక్స్ అనమాట మనకి. ఇగో ఇందాక ఇక్కడ చెప్పినావు కదా అంటే మనకి వర్టెక్స్ లో ఈ ఫోకస్ కి ఎదురుగా ఉండేట్టుగా మనకి వర్టెక్స్ అనేది అవుతుంది, అదే ఇటు పక్క వస్తే కోవర్టెక్స్ అవుతుంది. ఓకే, అంటే ఇది C1, ఇది ఇక్కడ ఏ వాల్యూ, ఇక్కడ మైనస్ ఏ వాల్యూ. అంటే ఇప్పుడు మనకి ఏం కావాలా, ఎక్సెంట్రిసిటీ కావాలి, C/A చేయాలి. అసలు సి వాల్యూ ఎలా కనుక్కోవాలి, A² మైనస్ B² అనేది చేయాలి. ఓకే, చూడండి ఇక్కడ అదో B² ఏ వాల్యూ. ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఇస్ ఫ్రమ్, ఇవి చిన్న చిన్న ఆన్సర్లేనండి, ఎందుకంటే క్లియర్ గా అర్థం అవ్వాలని నేను ప్రతి ఒక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, స్కిప్ చేయకుండానండి, మీకే బెనిఫిట్ అవుతుంది. ఒక్కసారి అర్థం చేసుకున్నాక ప్రాక్టీస్ లేకుండా కూడా ఓహో ఈ ప్రాబ్లం అలాంటిది అని ఐడియా రావాలి, అలా గుర్తు పెట్టుకోండి ఎప్పటికన్నా. ఓకే, ఇప్పుడు ఈక్వేషన్ అంటే ఇది మనకి ఇంకా చూడండి ఇక్కడ, ఇప్పుడు చూడండి ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఇస్ ఫార్మ్ x² + y² చూడండి ఈ వాల్యూ ఫస్ట్ నంబర్ ఏముంది మనకి స్మాలర్ ఉంది, సెకండ్ నంబర్ ఏముంది బిగ్గర్ ఉంది, కాబట్టి ఇది వర్టికల్ ఎలిప్స్. దాని డయాగ్రామ్ ఇది, దాని ఈక్వేషన్ ఇది అనమాట. అలాగైతే ఇప్పుడు ఎక్సెంట్రిసిటీ అనుకోవాలి. ఓకే, అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి దూరాన్ని బై చేయాలి, ఇది C/A చేస్తే ఎక్సెంట్రిసిటీ వస్తుంది. ఆ ఎక్సెంట్రిసిటీ 0, 1 మధ్యలో ఉంటేనే అది ఎలిప్స్ అవుతుంది. ఓకే, ఎలిప్స్ అని చెప్పినారులేండి. ఓకే, ఇప్పుడు చూడండి ఇంకా B² కంపేర్ చేసుకుంటే మనము B² వాల్యూ ఎంత అండి ఇప్పుడు 9. ఓకే, మనకి B వాల్యూ వాళ్ళు స్క్వేర్ అవుతారు పోతే రూట్, కాబట్టి B = √9 అంటే B వాల్యూ ఏమవుతుంది మనకి 3 అనేది అవుతుంది. ఓకే, అసలు ఎక్సెంట్రిసిటీ కావాలంటే C/A చేయాలి, కానీ ఇక్కడ ఫస్ట్ ఏ వాల్యూ B వాల్యూ కనుక్కుంటున్నాం, తర్వాత ఏ వాల్యూ B వాల్యూ కనుక్కుంటున్నాం, A² అంటే ఇక్కడ కంపేర్ చేసుకుంటే 16. ఓకే, A = స్క్వేర్ అవుతారు పోతే √16 అంటే ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అండి, √16 వాల్యూ ఎంత 4. ఇప్పుడు ఏ వాల్యూ వచ్చింది, B వాల్యూ వచ్చింది, నాకు కావాల్సింది ఏంటి, C వాల్యూ కావాలి. C వాల్యూ కావాలంటే మనకి చూడండి ఎక్సెంట్రిసిటీ ఫార్ములా ఇదండి, C వాల్యూ ఏ వాల్యూ సంపాదిస్తున్నాయి. ఇప్పుడు ఏ వాల్యూ తీసుకున్నాను, C వాల్యూ కావాలి. C వాల్యూ కావాలంటే ఏం కావాలి, ఏ వాల్యూ B వాల్యూ కావాలి. ఓ లాజిక్ చూడండి. ఓకే, ఇప్పుడు C² = A² మైనస్ B², C² = A² అంటే ఎంత 4² మైనస్ B² అంటే ఎంత 3². C² = 4² అంటే 16 మైనస్ 3² అంటే 9. ఓకే, నెక్స్ట్ చూడండి C² 16 లో కల్లా 9 పోతే ఎంత ఉంటుంది మనకి 7 కదా, 16 లో కల్లా 9 పోతే 7 ఉంటుంది. మనకి C వాల్యూ కావాలి, ఏంటి C వాల్యూ కావాలి, C² కాదు కావాల్సింది, కాబట్టి స్క్వేర్ అవతల పోతే రూట్ అవుతుంది, అంటే C వాల్యూ ఎంత √7. ఓకే, C వాల్యూ వచ్చేసింది, అంటే ఇగో ఇది అనమాట. ఓకే, ఆ C వాల్యూ ఇది అనమాట. ఓకే, C వాల్యూ వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలా, ఎక్సెంట్రిసిటీ = ఎక్సెంట్రిసిటీ ఇక్కడ అదే కదా మనం కనుక్కోమంది, ఎక్సెంట్రిసిటీ కనుక్కున్నాం ఇంకా ఆఫ్ ఎలిప్స్. ఓకే, ఇంకా మనకి ఇంకా ఎక్సెంట్రిసిటీ అని రాస్తే చాలండి, ఎందుకంటే ఇంకా అది ఏం ఎలిప్స్ అని కనుక్కోమలే కదా. ఫార్ములా ఏంది, C/A. C వాల్యూ ఎంత వచ్చింది √7 బై ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 4 కదా. చూడండి ఇది ఏ వాల్యూ, ఇది B వాల్యూ 4 అయిపోయింది ఆన్సర్. ఇంకా అంతే, ఇక్కడ ఎక్సెంట్రిసిటీ కనుక్కోమన్నారు √7. మీరు చూడండి గుర్తుపెట్టుకోండి, √7/4 ఉంది కదా, దీన్ని మీరు క్యాలిక్యులేటర్ లో చేయండి. క్యాలిక్యులేటర్ చేస్తే మీకు ఖచ్చితంగా 0, 1 మధ్యలో మాత్రమే నీ ఆన్సర్ అనేది వస్తుంది, అంటే 0.32 ఏదో ఒక నంబర్, కానీ 0 తర్వాత మీకు ఏ నంబర్లు పడితే ఆ నంబర్లు వస్తాయి అనమాట. ఇక్కడ కూడా మనకు కావాల్సింది 0.1 నుంచి 1 లోపల, అంటే 0.9 లోపల మాత్రమే ఉంటే మనకి అది ఎలిప్స్ అనేది అవుతుంది. ఓకే, ఇంకా అయిపోయింది ఆన్సర్. ఇక్కడ ఎక్సెంట్రిసిటీ కనుక్కోవాలి, ఎక్సెంట్రిసిటీ కనుక్కోవాలంటే ఫార్ములా C/A. ఆ C వాల్యూ ఏ వాల్యూ కనుక్కొని మనం C/A చేసేస్తున్నాం అంతే, ఇక్కడ ఫార్ములా ఇచ్చిన ఈక్వేషన్ బట్టి. ఓకే, నోట్
ఇక్కడ చూడండి మనకి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఎందుకంటే 2 మార్క్స్ కి. ఎందుకంటే ఇక్కడ చూడండి ఇది బోర్డ్ ఆఫ్ మోడల్ పేపర్ 2 లో రావడం జరిగింది. అంటే మనకి టెక్స్ట్ బుక్ లో 2 మోడల్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. అందులో బోర్డ్ ఆఫ్ మోడల్ పేపర్ 2 లో ఈ క్వశ్చన్ అనేది ఉంది 2 మార్క్స్ కి. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది లాటస్ రిటమ్. ఓకే, ఇక్కడ చూడండి లాటస్ రిటమ్ లెంత్ కనుక్కోవాలి. లెంత్ కనుక్కోనికి లాటస్ రిటమ్ 2b² అనమాట. ఇక్కడ కూడా సేమ్ ఉంటుంది కాబట్టి ఓకే. అసలు ఫస్ట్ ఈ ఈక్వేషన్ అనేది లేదు, అది హారిజంటల్ గా లేకుంటే వర్టికల్ గాని, కాబట్టి ఈ ఈక్వేషన్ మనకు ఒక జనరల్ ఫామ్ లో ఇవ్వడం జరిగింది. మనం దాన్ని పూర్తిగా ఈ ఫామ్ లో తెచ్చుకున్నాం. ఓకే, ఫైండ్ ద లెంత్ ఆఫ్ ది లాటస్ రిటమ్. ఓకే, లాటస్ రిటమ్ అనేది కనుక్కోవాలి. ఓకే, of the ellipse x² plus 16y² equal to 16. Okay, given the x² plus 16y² equal to 16. మరి ఇప్పుడు దీన్ని చేంజ్ చేద్దాం. దీన్ని ఎలా చేంజ్ చేయాలి? ఇక్కడ మనం 16 into 1 అని రాసుకోవచ్చు కదా. ఓకే, 16y² అంటే ఎలిప్స్ ఈ ఫామ్ లో తెచ్చుకుంటున్నాను. ఇక్కడ చూడండి మనకి ఏముండాలి, 1 అనేది ఉండాలి. ఇక్కడ కూడా చూడండి 1 అనేది ఉండాలి కదా. ఆ ఫామ్ లో ఉండాలంటే 16 into 1. ఇక్కడ 16 ఏం చేస్తుందండి, ఇంటూ అవతల పోతే డివైడెడ్ బై, హోల్ డివైడెడ్ బై అవుతుంది. అంటే x² plus 16y² by 16 equal to 1. అర్థమైంది కదా. ఇక్కడ 16 ఇంటూ ఇతర పోతే డివైడెడ్ బై, హోల్ డివైడెడ్ బై అవుతుంది. ఇక్కడ దీనికి సపరేట్ చేయండి. x² by 16 plus 16y² by 16 ఈక్వల్ టు 1 అనమాట. అర్థమైందా? ఇక్కడ చూడండి, అంటే న్యూమరేటర్ లో 2 టర్మ్స్ ఉండే, అది 2 టర్మ్స్ ని ప్లస్ అనేది సపరేట్ చేస్తుంది. కాబట్టి డినామినేటర్ హోల్ ని నేను రెండింటికి సపరేట్ గా అప్లై చేసేసాను. డినామినేటర్ 16 అనేది. ఓకే, x² by 16 ప్లస్ 16 క్యాన్సిల్ అయితే y² by 1 ఈక్వల్ టు 1. ఈ క్వశ్చన్ లోకి వచ్చేసింది మనకి జనరల్ ఫామ్. కానీ రెండిట్లో ఏది, ఇక్కడ చూడండి, ఇక్కడేమో బిగ్, ఇక్కడేమో స్మాల్. బిగ్ స్మాల్ అంటే ఇప్పుడు బిగ్ స్మాల్ అంటే a² plus b² అంటే ఇది హారిజంటల్ ఎలిప్స్. హారిజంటల్ ఎలిప్స్ ఎలా ఉండాలి మనకి, ఇలా ఉండాలి కదా. ఓకే, ఇప్పుడు ఏంది లాటస్ రిటమ్ అంటే ఏంది మరి అంటే ఈడ ఫోసై, ఇది ఇక్కడ 1 2 అనమాట. ఈ లాటస్ రిటమ్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి, అంటే ఆ ఫోసై మీద పాస్ అవుతున్న ఆ లాటస్ రిటమ్ లెంత్ అనేది మనము కనుక్కోవాలి. ఇక్కడ అది అనమాట. మరి దాన్ని కనుక్కొని ఇక్కడ ఫార్ములా ఏంది, 2b²a అనమాట. అసలు ఏ ఏంది, b² అంటే ఏంది, b అంటే ఇదో ఈ దూరం, అంటే ఇక్కడ టచ్ అవుతున్నది b అనమాట. ఇక్కడేమో a, ఇక్కడ c అనమాట. ఇక్కడ c, ఇదేమో మళ్ళా ఈ యాక్సిస్ నుంచి ఈ మూలకు ఉండేది b అనమాట. a అనమాట. ఓకే, క్లియర్. b, c, a వాల్యూస్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనము 2b²a అనేది కనుక్కోవాలి. అంటే ఇక్కడ చూడండి మనకు ఆటోమేటిక్ గా ఈ క్వశ్చన్ లో నుండి a² b² కాబట్టి ఈజీగా కనుక్కున్నాం. ఓకే, క్లియర్. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, కంపేర్ x² by ఏ ఫార్ములా మనకి ఇది హారిజంటల్ కాబట్టి ఇక్కడ చూడండి, ఇక్కడ పెద్దగా ఉంది, ఇక్కడ చిన్నగా ఉంది. ఇక్కడ బిగ్ నెంబర్, ఇక్కడ స్మాల్ నెంబర్. కాబట్టి హారిజంటల్ ఎలిప్స్ అంటే ఏంది, a² plus y² by b² ఈక్వల్ టు 1 అనమాట. కంపేర్ చేస్తే a² అనేది దేనికి ఈక్వల్ అవుతుంది, 16 కి. అంటే a² ఈక్వల్ టు 16. మనకి ఏ వాల్యూ కావాలి, స్క్వేర్ అవతల పోతే √16 అంటే ఏ వాల్యూ ఎంత, 4. ఓకే, చూడండి లాటస్ రిటమ్ లెంత్ కనుక్కోనిక b² by a కావాలి. a కనుక్కున్నాను. ఓకే, తర్వాత b కనుక్కున్నాం. దీన్ని కంపేర్ చేయండి, b² ఈక్వల్ టు 1 అనమాట. అంటే b² ఈక్వల్ టు 1. మనకి b వాల్యూ కావాలి, స్క్వేర్ అవతల పోతే √1 అనమాట. అంటే b వాల్యూ ఎంత, 1. √1 వాల్యూ ఎంత, 1 అనమాట. ఓకే, అయిపోయింది. ఇక్కడతో అయిపోయిందా, లేదు. లాటస్ రిటమ్ లెంత్ అనేది కనుక్కోండి. దేర్ఫోర్ ఇక్కడ లెంత్ ఆఫ్, ఇక్కడ అదే కదా మనకి చెప్పింది, లెంత్ ఆఫ్ ది లాటస్ రిటమ్, లెంత్ ఆఫ్ ది లాటస్ రిటమ్. లెంత్ ఆఫ్ ది లాటస్ రిటమ్ ఫార్ములా ఏంది, రెండింటికి ఒకటే ఉంటుంది చూడండి, గుర్తుపెట్టుకోండి. ఓకే, 2b² by a. 2 ఇంటూ b వాల్యూ ఎంత వచ్చిందండి మనకి, 1 కదా, 1² by a వాల్యూ ఎంత వచ్చింది, 4. 2 1 జా 2/4, 2 1 జా 2 2 జా అంటే ఆన్సర్ ఎంత, 1/2 అనమాట. అంటే దీని లాటస్ రిటమ్ లెంత్ ఎంత, 1/2 అనమాట. అంటే ఫోసై మీద పోతున్న లెంత్ వచ్చేసి 1/2, ఇటు కూడా 1/2 అనేది ఉంటుంది. డయాగ్రామ్ ఏమి ఇంపార్టెంట్ లేదు, మనం అర్థం అది ఏది హారిజంటల్ వర్టికల్ అనేది ఒక్కటి ఐడెంటిఫై చేసుకొని, హారిజంటల్ అయితే ఈ ఫార్ములాలు, వర్టికల్ అయితే ఈ ఫార్ములాస్ ఉపయోగించాలి అంతే. ఓకే, నోట్ స్టూడెంట్స్, ఇది
మనకి ఎక్సైజ్ 10.6 సెక్షన్ 1 2 ప్రాబ్లమ్స్, అందులో ఈ ప్రాబ్లం ఇంపార్టెంట్. ఇప్పుడు సెక్షన్ 2 కి వెళ్దాం. ఓకే, చాలా చాలా ఈజీగా ఉంటాయి ప్రాబ్లమ్స్. ఓకే, నోడు. ఓకే స్టూడెంట్స్, సెకండ్ సెక్షన్ లోని ఫస్ట్ క్వశ్చన్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకంటే మనకి ఎలిప్స్ లో నుంచి 4 మార్క్స్ రానికుండే అవకాశం ఉన్న క్వశ్చన్ ఇది అనమాట. మనకి ప్రతి 4 టాపిక్ల నుంచి ఒక క్వశ్చన్ రానికి అవకాశం ఉంటుందండి. అది ఏ క్వశ్చన్ వస్తుందో తెలియదు, కానీ ఎలిప్స్ లో మాత్రం ఈ టాపిక్ మీద రానికి అవకాశం ఉండే క్వశ్చన్ ఏదన్నా ఉందంటే ఇది మాత్రమే. కాబట్టి వినండి, స్టార్ గుర్తు చేశాను, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫైండ్ ద కోఆర్డినేట్స్, కోఆర్డినేట్స్ కనుక్కోవాలి. ఏది ఆఫ్ ది ఫోసై. ఓకే, ద వర్టెక్స్, ద లెంత్ ఆఫ్ ది వర్టెక్స్ కనుక్కోవాలి, ద లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ కనుక్కోవాలి, అలాగే మైనర్ యాక్సిస్ కనుక్కోవాలి, ద ఎక్సెంట్రిసిటీ కనుక్కోవాలి, అండ్ ద లెంత్ ఆఫ్ ది లాటస్ రిటర్న్ కనుక్కోవాలి ఆఫ్ ది ఎలిప్స్. చూడండి, వాళ్ళు ఇచ్చిన ఒక ఈక్వేషన్ కి ఇక్కడ ఉంది ఈక్వేషన్. ఆ ఈక్వేషన్ తో మనము ఇన్ని కనుక్కోవాలి. ఏంది? ఫోసై, వర్టెక్స్, అలాగే లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్, లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్, అలాగే ఎక్సెంట్రిసిటీ, అలాగే లెంత్ ఆఫ్ ది లాటస్ రిటర్న్, ఇంకంతే. మరి ఇక్కడ వీటి గురించి తెలుసుకున్నాం. ఫోసై, ఫోసై అంటే ఇగో ఈ పాయింట్. ఓకే, ఈ పాయింట్స్ మనం ఫోసై అని మాట్లాడతాం. చూడండి, ఇది యాక్సిస్ కదా, ఇది వైఎక్స్. బాగా వినండి, ఒక్క స్టెప్ లో అర్థమైపోతుంది. ఇది ఎక్స్ డాష్ ఎక్స్ అంటే ఈ వై యాక్సిస్ లో ఇక్కడ ఆరిజిన్ నుంచి ఇక్కడికి మధ్య ఫోసై ఉండే దూరమే మనం ఏ అని మాట్లాడతాం. ఓకే, సి, సి అని మాట్లాడతాం. సి, ఇదేమో ఏ అని మాట్లాడతాం. ఓకే, అలాగనే ఇక్కడ చూడండి, యాక్సిస్ నుంచి ఇక్కడ వర్టెక్స్, ఇది వర్టెక్స్ అనమాట. ఓకే, ఇది వర్టెక్స్. ఈ వర్టెక్స్ యాక్సిస్ నుంచి వర్టెక్స్ కి మధ్య ఉన్న దూరము ఏ అని మాట్లాడతాం. అలాగే కోవర్టెక్స్ అంటాం అనమాట. అంటే యాక్సిస్ నుంచి ఇటు పైకి పోయేదాన్ని బి అంటాం, దాన్ని కోవర్టెక్స్ డిస్టెన్స్ అంటాం. ఇది ఫోసై. ఓకే, ఇప్పుడు మనం ఇన్ని కనుక్కోవాలి. ఫస్ట్ ఫోసై అంటే F1 F2 కనుక్కోవాలి. అలాగే వర్టెక్స్ అంటే ఈ మూలలు అనేటివి కనుక్కోవాలి. అలాగనే మేజర్ యాక్సిస్, మేజర్ యాక్సిస్ అంటే ఏదైతే పెద్ద ఉందో దాని లెంత్ అనేది కనుక్కోవాలన్నమాట. అలాగే మైనర్ యాక్సిస్ ఏదైతే చిన్నగా ఉందో దాని లెంత్ కనుక్కోవాలి. ఎక్సెంట్రిసిటీ, ఎక్సెంట్రిసిటీ అంటే మనము ఈ పాయింట్స్ అనేది ఇక్కడికి వచ్చేది నేను ప్రాబ్లం చెప్పేటప్పుడు చెప్తాను. అండ్ లెంత్ ఆఫ్ ది లాటస్ రిటర్న్, లాటస్ రిటర్న్ అంటే ఈ ఫోసై మీద పోయే పాయింట్ ని మనం లాటస్ రిటర్న్ అంటాం. ఆఫ్ ఎలిప్స్, ఏది ఈ ఈక్వేషన్ కి. ఈ ఎలిప్స్ ఒక ఈక్వేషన్ వచ్చి x² 36 ప్లస్ y² బై 16 ఈక్వల్ టు 1 అనమాట. అలాగైతే ఇప్పుడు మనము వీళ్ళు చెప్పిన కండిషన్ అన్నిటికీ ఆన్సర్ అనేది కనుక్కోవాలి. చాలా చాలా ఈజీ. ఫస్ట్ ఇది ఏదో కనుక్కున్నాం. చూడండి, ఇక్కడ ఫస్ట్ నంబర్ గమనించండి. డినామినేటర్ ఇది బిగ్ గా ఉంది, స్మాల్ గా ఉంది. ఓకే, బిగ్గర్ స్మాలర్ అంటే ఇది ఏంది? హారిజంటల్ ఎలిప్స్. హారిజంటల్ ఎలిప్స్ అంటే ఇక చూడండి, ఫోసై ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే ఇంకా హారిజంటల్ ఫిగర్ అంటే ఇదేనండి. ఎక్స్ యాక్సిస్ మీద మనకి ఫోసై అనేది ఉంటుంది. మరి అలాగైతే వాళ్ళు ఇచ్చిన కండిషన్స్ ని మనం కనుక్కోవాలి. ఫస్ట్ కండిషన్, ఫస్ట్ దానికంటే ముందు ఇది ఏ గ్రాఫ్ చూడండి. ద డినామినేటర్ ఆఫ్ 36 x² బై 36 ఈజ్ గ్రేటర్ దెన్ ద డినామినేటర్ ఆఫ్ y² బై 16 అంటే y² బై 16 డినామినేటర్ కన్నా ఇది ఎక్కువ ఉంది. కాబట్టి ఇది ఏమవుతుంది? మనకి హారిజంటల్ ఎలిప్స్ అవుతుంది. దిస్ ఎలిప్స్ ఈస్ హారిజంటల్. ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఫ్రమ్ మనకి ఏమవుతున్నప్పుడు x² బై a² ప్లస్ అలాగే ఇక్కడ రాసుకోండి x² బై a² ప్లస్ y² బై b² ఈక్వల్ టు 1. బాగా వినండి, సింపుల్ చెప్తాను. మనకి ఇచ్చిన ఈక్వేషన్ ని ఈ రెండు దాంట్లో ఏ ఈక్వేషన్ కనుక్కోవాలండి. కనుక్కున్న తర్వాత ఏబిసి వాల్యూస్ కనుక్కోవాలి, అంతే ఇంకా. ఓకే, ఇక్కడ చూడండి, కంపేర్ చేసుకుందాం. a² అంటే ఎంత? ఇక్కడ మనకి 36 కాబట్టి a² ఈక్వల్ టు 36. మనకి స్క్వేర్ అవతల పోతే రూట్ అవుతుంది కాబట్టి 36 అంటే ఏ వాల్యూ? 6 అనమాట. 6 6 36. నెక్స్ట్ స్టెప్ బి వాల్యూ ఎంత? ఇక్కడ 16 అంటే b² ఈక్వల్ టు 16. ఓకే, రూట్ అవతల పోతే మనకి స్క్వేర్ అవతల పోతే రూట్ 16 అంటే బి వాల్యూ ఎంత? 4. ఇక్కడతో అయిపోయిందా? మనకి ఇక్కడ చూడండి, ఒక ఎక్సెంట్రిసిటీ కనుక్కోవాలి, అలాగే వర్టెక్స్ కనుక్కోవాలి. సి చూడండి, ఇక్కడ సి వాల్యూ కూడా కావాలి. సి వాల్యూ కూడా కనుక్కుందాం. సి వాల్యూ కనుక్కొని ఫార్ములా ఏంది? c² ఈక్వల్ టు a² మైనస్ b². ఇక్కడ చూడండి, c² ఈక్వల్ టు a² మైనస్ b². ఓకే, a² ఏ అంటే ఎంత? మనకి a² ఆన్సర్ ఎంత? 36 మైనస్ b² ఆన్సర్ ఎంత? 16.
ఇక్కడ చూడండి 0 6లో 6 పోతే 0, 3లో 2 పోతే సారీ 1 పోతే 2. ఇక్కడ మనకి సి స్క్వేర్ కదా కావాల్సింది, అంటే సి స్క్వేర్ ఈక్వల్ టు 20 వచ్చింది. అంటే సి కావాలంటే ఏం చేయాలా, రూట్ స్క్వేర్ అవతల పోతే రూట్, అంటే రూట్ 20. చూడండి ఫస్ట్ మనము వాళ్ళు ఇచ్చిన ఈక్వేషన్ రెండు దాంట్లో ఏదో కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత అందులో ఏ వాల్యూ, బి వాల్యూ, సి వాల్యూ కనుక్కోవాలి ఆ ఈక్వేషన్ కి సంబంధించి. ఇది ఏ వాల్యూ ఏంది, ఇక్కడి నుంచి ఇక్కడికి వర్టెక్స్ కి ఎంత దూరం ఉందో అది అన్నమాట. అలాగనే సి వాల్యూ ఏంది, ఇక్కడి నుంచి ఫోసై కి ఎంత దూరం ఉన్నదో సి వాల్యూ. ఇక్కడ ఈ ఆరిజిన్ నుంచి ఈ కోవర్టెక్స్ కి మధ్య ఉన్న దూరమే బి వాల్యూ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. మరి ఇప్పుడేంది ఫస్ట్ క్వశ్చన్ మనకి ఫోసై ఫార్ములా, ఇది హారిజెంటల్ కి సంబంధించి కదా, అంటే ఈ ఫార్ములాలు ఉపయోగించాలి. హారిజెంటల్ లో మనకి ఫోసై అంటే ప్లస్ ఆర్ మైనస్ సి, అంటే ఇక్కడ చూడండి ప్లస్ ఆర్ మైనస్ సి కామ 0. ఎందుకన్నా ప్లస్ ఆర్ మైనస్ వస్తుందంటే ఇక్కడ ఒక ఇక్కడ ఒక ఫోసై ఉంది, ఇక్కడ ఒక ఫోసై ఉంది. మనకి ఎక్స్ యాక్సిస్ మీద ఇటు పక్క ప్లస్లు ఉంటాయి, ఇటు పక్క మైనస్లు ఉంటాయి. కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ ఇక్కడ ఎంత లెంత్ ఉంటుంది, ఇక్కడ ఎంత లెంత్ ఉంటుంది, అందుకే మనకి ఇది ఎలిప్స్ అవుతుంది. ఓకే, ఈక్వల్ లెంత్ అనేది ఉంటుంది. ఓకే, ప్లస్ ఆర్ మైనస్ సి వాల్యూ ఎంత వచ్చిందండి, రూట్ 20 కదా. కాబట్టి రూట్ 20 కామా 0. ఎందుకని 0 వచ్చిందంటే ఇది ఎక్స్ యాక్సిస్ మీద మాత్రమే పాస్ అవుతుంది, అర్థమైందా. కాబట్టి 0. ఓకే, వర్టెక్స్ అంటే ఏంటి మనకి ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా 0. చూడండి రూట్ 20ని మనం చేంజ్ చేయొచ్చు, ఇంకా కావాలంటే దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. సి ఈక్వల్ టు రూట్ 20 కదా, దీన్ని 4 గా రాసుకోవచ్చు. 4 గా రాసుకుంటే రూట్ 4 వాల్యూ 2, రూట్ 5 కి వాల్యూ ఉండదు కాబట్టి 5. ఓకే, ఇది కూడా సి వాల్యూనే అవుతుంది. అంటే రూట్ 20ని 4 గా రాసుకోవచ్చు. ఈ రూట్ ని రెండింటికి అప్లై చేస్తే రూట్ 4 వాల్యూ 2, రూట్ 5 వాల్యూ ఉండదు కాబట్టి అలాగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనము ప్లస్ ఆర్ మైనస్ అంటే పూర్తి ఆన్సర్ అనమాట ఇది రూట్ 5. ఓకే, వర్టెక్స్ అంటే ఏంటి, ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా 0. ఇంకా అప్లై చేయడమే ఫార్ములాలో. ప్లస్ ఆర్ మైనస్ ఏ వాల్యూ ఎంత వచ్చిందండి, 6,0 అయిపోయింది. ఇంకా లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి లెంత్ ఎంత ఉందో కనుక్కోవాలి. లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ అంటే 2a. ఓకే, ఫార్ములా రాయండి 2a. 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత అండి మనకి 6 కదా. చూడండి ఇది ఏ వాల్యూ, ఇది బి వాల్యూ, ఓకే ఇది సి వాల్యూ. 2a ఏ వాల్యూ ఎంత 6, 6 2 12. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి దూరము మేజర్ యాక్సిస్ అంటే ఇది పెద్దది కదా, మేజర్ యాక్సిస్ 12. ఇక్కడ చూడండి లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ అంటే ఎంత 2a. కాబట్టి సారీ మైనర్ యాక్సిస్ 2b. కాబట్టి 2b 2 ఇంటూ బి వాల్యూ ఎంత వచ్చింది మనకి 4 2 8. ఎక్సెంట్రిసిటీ అంటే ఏంటి మనకి c/a కదా, c/a. ఇది చూడండి ఈ ఎక్సెంట్రిసిటీ అనేది దీంతో భాగారం చేస్తే ఎంత దూరం వచ్చిందో ఇక్కడ కూడా సేమ్ అలాగనే వచ్చింది అనుకోండి, మనకి అదే ఎలిప్స్ అవుతుంది అనమాట. ఆ వాల్యూ కూడా మనకి ఏంది 0 నుంచి 1 మధ్యలో ఉండేదాన్ని ఎక్సెంట్రిసిటీ మనకి ఎలిప్స్ అవుతుంది. ఇప్పటి వరకు అదే చెప్పాను. సి వాల్యూ ఎంత వచ్చింది మనకి 2 ఇంటూ రూట్ 5 బై ఏ వాల్యూ ఎంత 6 కదా. 2 1 2 3 అంటే రూట్ 5/3 అనమాట. ఓకే, లెంత్ ఆఫ్ ది లాటస్ రిటర్న్ ఫార్ములా ఏంది మనకి 2b²a. అంటే చూడండి 2b²a అనమాట. 4² ఏ వాల్యూ 6. ఓకే, చూడండి 2 ఇంటూ 4² అంటే 16 బై 6. ఓకే, 2 1 2 3 అంటే 16/3 అనమాట. అంతే ఇంకా ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ కాబట్టి లేట్ ఏంటది, నెక్స్ట్ సారి సింపుల్ గా అవుతుంది. ఓకే, అర్థమైంది కదా. ఫస్ట్ మనము 3 స్టెప్లు అబ్బా. ఫస్ట్ ఆ ఈక్వేషన్ ఏ దానికి సంబంధించిందో కనుక్కో, ఇది ఫస్ట్ స్టెప్. రెండో స్టెప్ ఏ వాల్యూ కనుక్కో, ఏది ఆ ఫార్ములా బేస్ చేసుకోండి. అంటే హారిజెంటల్ కో రకం ఉంటుంది, వర్టికల్ కో రకం ఉంటుంది. అంటే ఆ రెండు దాంట్లో ఏదో కనుక్కొని దాని ప్రకారంగా రాసి సెకండ్ స్టెప్ ఏ వాల్యూ కనుక్కోవడం, థర్డ్ స్టెప్ బి వాల్యూ కనుక్కోవడం. మనకు అవసరం అయితే సి వాల్యూ కనుక్కొని ఫార్ములాలు అప్లై చేస్తే అయిపోతుంది ఆన్సర్, అంతే. ఓకే, నో డౌట్ స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, సెకండ్ క్వశ్చన్. ఓకే, ఎక్సర్సైజ్ 10.c లోని సెక్షన్ 2 లోని సెకండ్ క్వశ్చన్. ఈ వీడియోలో మొత్తం 9 క్వశ్చన్స్ చెప్పడం జరుగుతుంది, 9 క్వశ్చన్స్ వరకు, ఎందుకంటే 9 క్వశ్చన్స్ ఒకే రకం కాబట్టి. ఓకే, మరి రెండో క్వశ్చన్. ఈ రెండో క్వశ్చన్ కి ఏం చేయాలా, సేమ్ ఒకటే క్వశ్చన్ కదా. ఫోకస్
సారీ ఫోసై, వర్టెక్స్, లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్, లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్, ఎక్సెంట్రిసిటీ, లెంత్ ఆఫ్ ది లేటెస్ట్ రిటర్న్. ఓకే, ఇవన్నీ కనుక్కోవాలన్నమాట ఈ ఈక్వేషన్ కి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఈ ఈక్వేషన్ గమనియండి, ఇక్కడేమో చిన్న ఉంది, ఇక్కడేమో పెద్ద ఉంది. అంటే ఇప్పుడు ఏంది ఫార్ములా ఇక్కడ చూడండి, బిగ్గర్ నంబర్, ఇటు పక్కేమో స్మాలర్ నంబర్. అంటే ఇప్పుడు ఇది ఈ ఈక్వేషన్ దేనికి సంబంధించి, వర్టికల్ ఎలిప్స్ కి సంబంధించి. మీరు ఒక్కటే గుర్తు పెట్టుకోండి, ఇక్కడ చూడండి, ఇక్కడ ఏంది బి లెస్ దాన్ ఏ అన్నమాట. అంటే బి కన్నా ఏ ఏంది, ఇక్కడ చూడండి బి లెస్ దాన్ ఏ అంటే ఏ కంటే తక్కువ ఉంది బి వాల్యూ ఇక్కడ. కాబట్టి మనకి ఇక్కడ ఏమవుతుంది, ఇది వర్టికల్ ఎలిప్స్ అవుతుంది. అంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ వాడాలి, అంటే ఈ ఈక్వేషన్ కి సంబంధించి ఫార్ములాన్ని వాడాలి. డయాగ్రామ్ ఇది. ఓకే, డయాగ్రామ్ వేసుకుందాం ఫస్ట్. ఓకే, ఇక్కడ చూడండి డయాగ్రామ్ వేసుకున్నాం. ఇప్పుడు చూడండి మనకి ఫోసై ఎక్కడ ఉంటుంది, ఇక్కడ ఉంటుంది F1, తర్వాత F2. అంటే ఈ ఫోసై నుంచి ఇక్కడికి మధ్య ఉండే దూరం మనకి ఏమవుతుంది, మనకి ఏ అనేది అవుతుంది. అదే మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి సి అనేది అవుతుంది. ఓకే, సి బై ఏ, రైట్. తర్వాత మళ్ళా మనకి ఇది బి వాల్యూ అవుతుంది అన్నమాట, ఇందాక రివర్స్. ఓకే, ఇప్పుడు రివర్స్ టర్మ్స్ అనమాట. ఇప్పుడు ఏం చేయాలి మనము, దీని ఈక్వేషన్ వచ్చేసి మనకి x² ప్లస్ వై స్క్వేర్ బై 25 ఈక్వల్ టు 1 అనమాట. అంటే దీంట్లో ఏ వాల్యూ కావాలి, బి వాల్యూ కావాలి, సి వాల్యూ కావాలి, ఇవన్నీ కనుక్కోవాలి మనం. ద డినామినేటర్ ఆఫ్, ఇక్కడ చూడండి, ద డినామినేటర్ ఆఫ్ అంటే x²/4 డినామినేటర్ అనేది ఈజ్ లెస్ దాన్, అంటే ఈ 4 అనేది దెన్ ద డినామినేటర్ ఆఫ్ ది y²/25 అంటే దీనికంటే తక్కువగా ఉంది. కాబట్టి ఇప్పుడు since ellipse is a vertically equation of the ellipse is a form x² plus b² plus y² by a². ఒక్కటేనండి, మనకి బిగ్ నంబర్ స్మాలర్ నంబర్ దేందో తెలిస్తే మీ రెండిట్లో ఏదో తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత ఫార్ములా ఉపయోగించడం, ఆ ఫార్ములాస్ ఉపయోగించడం, ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ సపరేట్ చేసుకొని దీంట్లో అప్లై చేయడం అంతే. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ b² since b² అంటే b² వాల్యూ ఎంత, ఇప్పుడు కంపేర్ చేయండి. b² వాల్యూ ఎంత అవుతుంది, 4 అవుతుంది. మనకి బి వాల్యూ ఎంత అవుతుంది అప్పుడు, √4 అంటే బి వాల్యూ 2 అనేది అవుతుంది. అయిపోయింది. ఇంకా ఏ వాల్యూ కనుక్కుందాం, ఏ వాల్యూ కనుక్కుందాం, a² కంపేర్ చేస్తే ఇక్కడ ఎంత 25. అంటే కంపేర్ ఇక్కడ చూడండి, రూట్ అవతలకు స్క్వేర్ అవతలకు వచ్చే రూట్ 25 వాల్యూ 5. ఓకే, ఏ వాల్యూ కూడా 5 వచ్చేసింది. ఇప్పుడు ఏం చేయాలి, సి వాల్యూ కనుక్కోవాలి మనం. సి అంటే సి కనుక్కోని ఫార్మ్ ఏంది, c² ఈక్వల్ టు a² మైనస్ b², c² ఈక్వల్ టు a² మైనస్ b². ఏ అంటే ఎంత ఇక్కడ మనకి 5² మైనస్ బి వాల్యూ ఎంత 2 కాబట్టి 2², లేకుంటే ఇవే వేసుకున్నా పర్లేదు. చూడండి, ఓకే, 5² అంటే 25 మైనస్ 2² అంటే 4 అనమాట. ఓకే, ఇక్కడ చూడండి 25 లో కల్లా 4 పోతే 21 అంటే సి వాల్యూ ఏమొచ్చింది మనకి, చూడండి ఇక్కడ రాస్తున్నాను, c² ఈక్వల్ టు 21 వచ్చింది. మనకి సి వాల్యూ కావాలి, సి అవతల రూట్ అవతల స్క్వేర్ అవతల పోతే రూట్, అంటే ఇది సి వాల్యూ వచ్చింది. ఓకే, ఫస్ట్ ఫోసై, ఇక్కడ వర్టికల్ ఎలిప్స్ కదా ఇప్పుడు మనం మాట్లాడుతుంది, అంటే ఇవి వాడాలి. ఫోసై అంటే చూడండి 0, ప్లస్ ఆర్ మైనస్ సి. ఎందుకు, ఇక్కడ చూడండి ఇప్పుడు వై యాక్సిస్ మీద పోతుంది, అంటే ఎక్స్ యాక్సిస్ మీద లేవు ఈ ఫోసైలు. అంటే మనకి ఫోసై వై యాక్సిస్ మీద ఉంటేనే అది వర్టికల్ ఎలిప్స్ అవుతుంది. అంటే ఇప్పుడు వై యాక్సిస్ మీద ఉండే ఆ ఫోసైలు మనకి, కాబట్టి ఇప్పుడు మనకి రెండు ఎక్స్ యాక్సిస్ 0 వస్తాయి, వై కోఆర్డినేట్స్ ఏమో ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. కాబట్టి 0, ప్లస్ ఆర్ మైనస్ ఏంది ఇక్కడ సి కదా, సి. ఓకే, ఇక్కడ చూడండి మనకి ఏమొచ్చింది 0, ప్లస్ ఆర్ మైనస్ సి వాల్యూ √21. ఓకే, దానికి √21 ఏం చేయలేం కాబట్టి అట్లే ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వర్టెక్స్ చూడండి, మనకి ఫార్ములా ఏంది 0, ప్లస్ ఆర్ మైనస్ సి. అంటే ఇవి వర్టెక్స్ అవుతాయి అన్నమాట ఇప్పుడు. ఓకే, ఇవి కోవర్టెక్స్ అవుతాయి అన్నమాట మనకి. అంటే 0, ప్లస్ ఆర్ మైనస్ ఏ, ప్లస్ ఆర్ మైనస్ ఏ. అంటే ఇక్కడ ఒక ప్లస్ యాక్సిస్ ఉంటుంది, ఇక్కడ మైనస్ యాక్సిస్, అంటే మైనస్ టర్మ్స్ ఇక్కడ ప్లస్ టర్మ్స్ కదా, అందుకు డైరెక్ట్ 0, ప్లస్ ఆర్ మైనస్ ఏ వాల్యూ ఎంత మనకి 5. అయిపోయింది ఆన్సర్ అంతే. లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్, 2a కాబట్టి 2a, 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత మనకు వచ్చినది చూడండి 5, కాబట్టి 5 2 10. లెంత్ ఆఫ్ మైనర్ యాక్సిస్, లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ అంటే ఏంటి 2b, కాబట్టి 2b, 2 ఇంటూ బి వాల్యూ ఎంత వచ్చింది మనకి, బి వాల్యూ ఫస్ట్ లో వచ్చింది 2 4,
తర్వాత ఎక్సెంట్రిసిటీ ఫార్ములా ఏంటి మనకి ఈ ఈక్వల్ టు సి బై ఏ, కాబట్టి ఈ ఈక్వల్ టు సి బై ఏ, ఈ ఈక్వల్ టు సి బై ఏ. సి వాల్యూ ఎంత √21 బై ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి ఏ వాల్యూ 5. ఇంకా అయిపోయింది ఆన్సర్ అంతే, ఇంకా √21 బై 5. లెంత్ ఆఫ్ ది లాటస్ రిటమ్, ఇది ఇంకా అంత కామన్ ఉంటుంది దానికి దీనికి. లెంత్ ఆఫ్ ది లాటస్ రిటమ్ ఆన్సర్ ఎంత మనకి ఫార్ములా ఏంది మనకి 2b² బై ఏ అనమాట. 2b² బై ఏ, 2 ఇంటూ b². బి అంటే ఎంత మనకి ఇక్కడ b² ఆన్సర్ ఎంత 4 కదా, 4 బై ఏ వాల్యూ ఎంత 5. ఓకే 4 2 8 బై 5. అంతే ఆన్సర్ అయిపోయింది. ఏం లేదు, ఫస్ట్ మనం ఆ ఈక్వేషన్ అనేది రెండు దాంట్లో దీనికి సెట్ అవుతుంది, అది కనుక్కొని ఇంకా ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ కనుక్కొని ఇక్కడ అన్ని అప్లై చేసుకుంటూ వెళ్ళడమే, ఫార్ములాస్ తెలుసుకోండి. ఓకే నోట్ స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్, ఎక్సైజ్ 10.c లోని సెక్షన్ 2 లోని థర్డ్ క్వశ్చన్. ఓకే ఇంపార్టెంట్ ఏం కాదు, ఈ టాపిక్ ఇంపార్టెంట్ అంతే. ఓకే x² బై 16 ప్లస్ y² బై 9 ఈక్వల్ టు 1. ఓకే ఇది ఫస్ట్ చూద్దాం, ఇది బిగ్ నంబర్ ఇది స్మాల్ నంబర్. అంటే ఇక్కడ చూడండి బిగ్ నంబర్ స్మాల్ నంబర్ అంటే ఇది ఏది హారిజంటల్ ఎలిప్స్. ఈక్వేషన్ వచ్చేసి ఇది హారిజంటల్ ఎలిప్స్ డయాగ్రామ్ ఇలా ఉంటుంది. ఓకే ఓకే ఈ మధ్యలో లేదు మనకి ఏంది సి వాల్యూ, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేదాన్ని ఏ వాల్యూ, ఇది బి వాల్యూ కదా. ఓకే నిలువ ఉన్నప్పుడు ఈ సి వాల్యూ అనేది మారదు, ఏ వాల్యూ అనేది మారదు, ఈ బి అనే వాల్యూ అనేది మారుతుంది మనకి వర్టికల్ ఉన్నప్పుడు. ఓకే హారిజంటల్ లో ఉన్నప్పుడు. మరి ఇప్పుడు దీని ఈక్వేషన్ వచ్చేసి మనకి x² బై 16 ప్లస్ y² బై 9 ఈక్వల్ టు 1. ఇప్పుడు అన్ని ప్రాబ్లమ్స్ ఎలా చేస్తామో అలాగనే. మరి దీని ఈక్వేషన్ ఇది ఏ వాల్యూ సి వాల్యూ బి వాల్యూ కనుక్కోవాలి. అంటే వర్టెక్స్ ఇది వర్టెక్స్ అనమాట, దాని డిస్టెన్స్ ఏ అవుతుంది అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి అదే పాయింట్ అవుతుంది లేండి. మనకి ఏంది ఫోసై అనేది కనుక్కోవాలి ఎఫ్, ఇదేమో కోవర్టెక్స్ అనేది కనుక్కోవాలి. ఇలా మొత్తం కనుక్కొని మనము అది చేసేసాలి. ఇప్పుడు హారిజంటల్ ఎలిప్స్ కాబట్టి ఈ ఫార్ములా వస్తుంది. ద డినామినేటర్ అంటే x² బై 16 డినామినేటర్ ఈజ్ గ్రేటర్ దాన్ ద డినామినేటర్ ఆఫ్ y² బై 9. అంటే దీనికంటే ఇది ఎక్కువ ఉంది కాబట్టి సిన్స్ ఎలిప్స్ ఇదే మనకేంది హారిజంటల్, కాబట్టి హారిజంటల్ మనకి హారిజంటల్ ఎలిప్స్ కాబట్టి ఇంకా మనం చేసేస్తాం అనమాట హారిజంటల్ ఎలిప్స్. ఓకే చూడండి ఇక్కడ మనకి హారిజంటల్ ఎలిప్స్ కాబట్టి ఈ ఫార్ములా అనేది ఉపయోగిస్తాం. ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఫ్రమ్ ఏది మనకి ఈక్వేషన్ ఇప్పుడు x² బై a² ప్లస్ y² బై b² ఈక్వల్ టు 1. ఓకే కనుక్కున్నాం ఏది అని హారిజంటల్ అని కనుక్కున్నాం. మరి ఇవన్నీ కనుక్కోవాలంటే ఈ ఫార్ములాలకు సంబంధించి ప్రతి ఒక్కటి తెలియాలి, ఏ వాల్యూ తెలియాలి, సి వాల్యూ తెలియాలి, బి వాల్యూ తెలియాలి. కాబట్టి కంపేర్ a² ఎంత ఇప్పుడు 16 అనమాట, మనకి ఏ వాల్యూ కావాలి కాబట్టి ఏ √16 ఏ వాల్యూ 4 అనమాట. చూడండి స్క్వేర్ అవుతుంది పోతే రూట్ అయింది, ఆ √16 వాల్యూ 4 అయిపోయింది. బి వాల్యూ కనుక్కోండి b². ఇప్పుడు b² కంపేర్ చేస్తే 9 అనమాట. అంటే b ఈక్వల్ టు √9 అంటే స్క్వేర్ అవుతుంది పోతే రూట్, తర్వాత b ఈక్వల్ టు √9 వాల్యూ 3. ఇది b వాల్యూ ఇది ఏ వాల్యూ. మనకి ఇంకా ఏం కావాలా సి వాల్యూ కావాలి కాబట్టి సి కనుక్కొని ఫార్ములా a² మైనస్ b². a² మైనస్ b² చూడండి a² ఎంత వచ్చింది మనకి ఎంత మనకి a² ఆన్సర్ 16 కదా, 16 మైనస్ b² ఆన్సర్ ఎంత మనకి 9 కాబట్టి ఇప్పుడు 9 అని రాసేద్దాం 9. ఓకే 16 లో కల్లా 9 పోతే ఇక్కడ 6 7 అంటే 7 అనేది ఉంటుంది. మనకి సి వాల్యూ కావాలి, c² వాల్యూ కాదు కాబట్టి మనకి స్క్వేర్ అవుతుంది పోతే రూట్ అంటే సి ఈక్వల్ టు √7 అంటే సి వాల్యూ ఎంత √7 అనమాట. ఓకే ఇంకా చూడండి ఫోసై అంటే ఏంది మనకి ప్లస్ ఆర్ మైనస్ సి కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ సి కామా 0 ఫార్ములా ప్లస్ ఆర్ మైనస్ సి వాల్యూ ఎంత √7 కామా 0 అయిపోయింది ఆన్సర్. వర్టెక్స్ అంటే మూలాలు అనమాట. ఫోసై అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి మధ్య ఉన్న దూరం. వర్టెక్స్ అంటే ఏంటి మనకి ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా 0 ప్లస్ ఆర్ మైనస్ ఏ కామా 0 అంటే ప్లస్ ఆర్ మైనస్ ఏ వాల్యూ ఎంత అండి మనకి 4 కదా 4 కామా 0. తర్వాత లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ 2a 2b ఇవే ఉంటాయి. ఏమంటే ఒక్కటే అండి పర్ఫెక్ట్ గా అర్థం చేసుకోవాలనేది ఒక్కటే నేను ఇలా రాయడం జరుగుతుంది. అగో ఇక్కడ బిగ్గర్ ఇక్కడ స్మాలర్ లెక్క చెప్పాలంటే దీని ప్రకారంగా చెప్పాలా.
ఓకే, దాని వాల్యూ దీనికన్నా ఎక్కువ ఉంది, దీని వాల్యూ దానికన్నా ఎక్కువ ఉందని ఏమంటే కన్ఫ్యూజ్ అవుతారని ఒక ఉద్దేశంతో అలా రాసి చెప్పడం జరుగుతుంది. ఐడియా అన్న ఉంటుంది కదా, బిగ్గర్ స్మాలర్ అంటే ఇంకా మనకు హారిజెంటల్, ఓకే, స్మాలర్ బిగ్గర్ అంటే వర్టికల్ అని ఇంకా ఫార్ములాస్ రాసుకోవడం పెద్ద విషయమే కదా. ఎక్స్ స్క్వేర్ ఎక్స్ వై స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ వై స్క్వేర్. మనకి ఇక్కడ బిగ్గర్ ఉన్నప్పుడు ఇంకో బిగ్గర్ అంటే ఏ ఫస్ట్ అనుకోండి, స్మాలర్ అంటే బి అనుకోండి, అంటే ఏ తర్వాత బి వస్తుందని. ఒకవేళ ఇటుపక్క తక్కువ ఉంది అక్కడ వచ్చింది అనుకో అది వర్టికల్ అవుతుంది. అంటే గుర్తు పెట్టుకోండి, లాజికల్ గా అప్లై చేసుకుంటే వెళ్ళాలి. మ్యాథ్స్ అనేది లాజిక్. ఓకే, లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్. మేజర్ యాక్సిస్ ఫార్ములా ఏంటి మనకి 2a అనమాట. ఓకే, 2a ఏ 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత మనకి 4, 4 2 జా 8. తర్వాత లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ 2b, 2 ఇంటూ బి వాల్యూ ఎంత మనకి 3, 3 2 జా 6. ఎక్సెంట్రిసిటీ ఫార్మ్ అయింది c/a. సి వాల్యూ ఎంత వచ్చింది మనకి √7 బై ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 4 అయిపోయింది అంతే. లెంత్ ఆఫ్ ది లాటరస్ రిటర్న్ 2b²/a అనమాట. ఓకే, 2 ఇంటూ b² ఆన్సర్ ఎంత మనకి క్వశ్చన్ లోనే రావడం జరిగింది, b² 9 బై ఏ వాల్యూ ఎంత మనకి 4 2 1 జా 2 2 జా అంటే 9/2 ఆన్సర్ అయిపోయింది ఇంకా అంతే. ఫస్ట్ ఆ ఈక్వేషన్ 2 గంటలు దీనికి సెట్, అది కనుక్కో చాలు, ఆటోమేటిక్ గా మీతో కనుక్కుంటావు. తర్వాత ఏ వాల్యూ బి వాల్యూ ఫార్ములా ప్రకారం కంపేర్ చేసుకొని చేస్తే అయిపోయాయి. ఓకే, నో డౌట్. ఓకే స్టూడెంట్స్, ఫోర్త్ క్వశ్చన్. ఓకే, x² / 25 + y² / 100 = 1. ఇప్పుడు మనకి ఇచ్చిన ఎలిప్స్ కి సంబంధించి వీటివన్నిటిగా అనుకోవాలి. ఓకే, ద డినామినేటర్ ఫస్ట్ గమనించాలి, ఇది పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది. చూడండి, ఇది పెద్దగా ఉంది, ఇది చిన్నగా ఉంది. అంటే మన ఫార్ములా ఏంది, వర్టికల్ ఎలిప్స్ ఫార్ములా x² / b² + y² / a² = 1 అనమాట. ఓకే, ద డినామినేటర్ ఆఫ్ x² / 25 అంటే x² డినామినేటర్ ఈజ్ లెస్ దాన్, దేనికి తక్కువ ఉంది, దెన్ ద డినామినేటర్ ఆఫ్ ది y² / 100 అంటే దీనికంటే ఈ వాల్యూ అనేది తక్కువ ఉంది డినామినేటర్. కాబట్టి ఇప్పుడు మనకి ఇది ఏమవుతుంది, వర్టికల్ ఎలిప్స్ అవుతుంది. సిన్స్ ద ఎలిప్స్ ఇస్ ద వర్టికల్ ఎలిప్స్, ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఫార్మ్ మనకు వచ్చేసి ఏంది, x² ఫస్ట్ b వస్తుంది, b² + y² / a² = 1. ఓకే, వాటన్నిటికీ ఏమనుకోవాలి మనం, ఫోసై వర్టెక్స్, లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్, లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్, ఎక్సెంట్రిసిటీ, లెంత్ ఆఫ్ ది లాటరస్ రిటర్న్. ఓకే, ఇప్పుడు డయాగ్రామ్ వేసుకోండి. నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకి ఇది కాబట్టి ఈ డయాగ్రామ్ వేసుకుందాం. ఓకే, ఇక్కడ ఫోసై అనేది ఉంటుంది, f1 f2. మనకి ఇదంతా ఏ వాల్యూ అవుతుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి, అంటే ఈ వర్టెక్స్ కి మధ్య, ఈ ఆరిజిన్ నుంచి ఇక్కడికి ఏ వాల్యూ, ఇది సి వాల్యూ అవుతుంది, మళ్ళీ ఇక్కడికి బి వాల్యూ అవుతుంది. ఓకే, అయిపోయింది. ఇది ఎక్స్ యాక్సిస్, ఇది x', ఇది y', ఇది y అనమాట. ఓకే, ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలా, ఏసీబి వాల్యూస్ కనుక్కొని వీటిలో అప్లై చేస్తే సరిపోతుంది. కంపేర్ a² ఫస్ట్ బి చేయాలి, b² కంపేర్ చేస్తే ఎంత మనకి 25, కాబట్టి 25 మనకి బి వాల్యూ కావాలి కదా, స్క్వేర్ అవతల పోతే √25 అంటే బి వాల్యూ ఎంత మనకి 5, √25 వాల్యూ ఎంత 5 వచ్చేసింది ఒకటి. తర్వాత a² కంపేర్ అయ్యింది, a² 100 అనమాట. ఓకే, రూట్ స్క్వేర్ అవతల పోతే రూట్ అంటే a = √100, √100 వాల్యూ ఎంత మనకి 10 అంటే 10 10 100, ఏ వాల్యూ కూడా వచ్చేసింది. ఏం కావాలా, సి వాల్యూ కావాలి. కాబట్టి c² = a² - b². a² అంటే ఎంత మనకి 100 కదా, 100 మైనస్ b² అంటే ఎంత మనకి 25, 100 లో 25 పోతే 75. మనకి ఇక్కడ గమనిస్తే c² = 75 అంటే c² = 75. ఇక్కడ స్క్వేర్ అవతల పోతే ఏమవుతుందండి మనకి రూట్ అంటే √75. ఇక్కడికి అయిపోయిందా, లేదు. ఇక్కడ గమనిస్తే మనకి √75 ఇది ఏమొస్తుంది 25 3 గా రాసుకోవచ్చు అనమాట. అంటే 25 3 టైమ్స్ కలిపి 75 వస్తుంది. కాబట్టి √25 3 జా, ఎందుకంటే ఇక్కడ మనకి 25 కి రూట్ అప్లై చేస్తే 5 వస్తుంది కాబట్టి ఇక్కడ రాస్తాను చూడండి, మర్చిపోద్దండి, ఇక్కడ రాస్తున్నాను, మళ్ళీ ఇక్కడ ఇబ్బంది అవుతుంది మనకి చేసేటప్పుడు. c = √25 వాల్యూ ఎంత అండి 5 ఇంటూ √3. బాగా వినండి, మనకి స్క్వేర్ అవతల పోతే రూట్ అయిందండి, √75 ని ఏమని రాసుకున్నా అంటే 25 × 3 రాసుకున్నాను.
25 3 చేస్తే మళ్ళీ ఇది వస్తుంది. ఓకే, మళ్ళీ ఇప్పుడు ఈ రూట్ దీనికి సపరేట్, అంటే రెండు టర్మ్స్ ఉన్నాయి కదా, రెండింటికి సపరేట్. రూట్ 25 వాల్యూ 5, రూట్ 3కి వాల్యూ ఉండదు కాబట్టి అలాగే సి వాల్యూ ఇది అనమాట. ఓకే, ఫోర్సై ఇక్కడ చూడండి మనకి వర్టికల్ కాబట్టి ఏమవుతుంది 0 ప్లస్ ఆర్ మైనస్ సి, అంటే ఇది వై యాక్సిస్ మీద పాస్ అవుతాయి కాబట్టి 0 ప్లస్ ఆర్ మైనస్ సి, 0 ప్లస్ ఆర్ మైనస్ సి వాల్యూ ఎంత వచ్చింది 5/√3 అంతే. వర్టెక్స్ అంటే ఇక్కడ మనకి ఫార్ములా ఏంటి మనకి చూడండి 0 కామా ప్లస్ ఆర్ మైనస్ ఏ, 0 కామా ప్లస్ ఆర్ మైనస్ ఏ వాల్యూ 10 అయిపోయింది. లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ 2a అంతే, 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత మనకి 10 కదా, 10 2 జా 20. లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ 2b, ఓకే 2 ఇంటూ b వాల్యూ ఎంత 5, 5 2 జా 10 అయిపోయింది. ఎక్సెంట్రిసిటీ అంటే c/a, సి వాల్యూ ఎంత వచ్చింది మనకి 5/√3 బై తర్వాత ఏ వాల్యూ 10. ఓకే, ఇక్కడ చూడండి క్యాన్సిల్ అవుతుంది, 5 1 జా 5 2 జా అంటే √3/2 అనమాట. చూడండి √3/2 చేస్తే 0 1 మధ్యలోనే మన ఎక్సెంట్రిసిటీ వస్తుంది, అలా వచ్చినప్పుడే ఎలిప్స్ అవుతున్నది. లెంత్ ఆఫ్ ది లాటస్ రిథమ్ అంటే 2b²/a, 2 ఇంటూ b² ఆన్సర్ ఎంత అండి మనకి 25/a, ఏ వాల్యూ ఎంత వచ్చింది 10 అనమాట. ఓకే, 2 1 జా 2 5 జా 5 1 జా 5 5 జా 25, ఆన్సర్ 5 అనమాట. అంతే, ఇంకా ఆన్సర్ అయిపోయింది. ఓకే, కనుక్కోవాలి ఆ రెండిట్లో చేసేసేయాలి అంతే. ఓకే, చూడండి. ఓకే ఫ్రెండ్స్, 5th క్వశ్చన్ అనమాట. ఓకే, ఇక్కడ చూడండి x²/49 ప్లస్ y²/36 సేమ్ అంతే, అన్ని కనుక్కోవడం. ఓకే, ఇక్కడ చూడండి ఫస్ట్ ఇది బిగ్గర్ ఉంది, ఇది స్మాలర్ ఉంది. ఏది మనకి హారిజంటల్ ఎలిప్స్, బిగ్గర్ స్మాలర్ హారిజంటల్ ఎలిప్స్ అంటే అవి ఎక్స్ యాక్సిస్ మీద ఫోసై అని చేస్తుంది. ఓకే, హారిజంటల్ ఎలిప్స్ అంటే డయాగ్రామ్ ఇలా ఉంటుంది. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ సంబంధించి ఏదో కనుక్కొని డయాగ్రామ్ వేసేసేయండి. ఓకే, తర్వాత వచ్చేసి ఏదో ఫోసై అని అంటే F1, ఇది F2, ఈ మధ్యలో ఉండే డిస్టెన్స్ మనకి ఏంది సి, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండేది ఏ, అంటే ఈ వర్టెక్స్ మూల వరకు, ఇదేమో బి వాల్యూ. ఇప్పుడు 3 అనేది కనుక్కోవాలి. ఓకే, ఇక్కడ గమనిస్తే మనకు హారిజంటల్ అని తెలిపింది. ద డినామినేటర్ 49 అంటే x²/49 డినామినేటర్ కన్నా గ్రేటర్ దాన్ డినామినేటర్ ఆఫ్ y²/36, y²/36 కన్నా x²/49 డినామినేటర్ ఎక్కువ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది హారిజంటల్ ఎలిప్స్ అవుతుంది. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఫార్మ్ x²/a² ప్లస్ y²/b² ఈక్వల్ టు 1 అనమాట. ఓకే, ఇప్పుడు అన్ని ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ కంపేర్ చేసుకుంటే కంపేర్ a² ఫస్ట్ ఏ కాబట్టి 49, చూడండి ఇది 49. ఓకే, తర్వాత స్క్వేర్ అవతల పోతే రూట్, కాబట్టి ఏ ఈక్వల్ టు √49 ఆన్సర్ ఎంత ఏ ఈక్వల్ టు 7 అనమాట. అంటే 7 7 49 కాబట్టి 7. తర్వాత బి వాల్యూ b² కంపేర్ చేస్తే 36, స్క్వేర్ అవతల పోతే రూట్ అంటే b ఈక్వల్ టు √36 అంటే b ఈక్వల్ టు 6 అనమాట. ఓకే, తర్వాత నెక్స్ట్ సి వాల్యూ కావాలంటే ఫార్ములా c² ఈక్వల్ టు a² మైనస్ b², a² 49 కదా మైనస్ b² అంటే 36. చూడండి మనకు వచ్చిన ఏ వాల్యూ బి వాల్యూ స్క్వేర్ చేస్తే కూడా అంతే వస్తుంది. ఓకే, 9 లో కల్లా 6 పోతే 3 ఉంటుంది, 4 లో కల్లా 1 పోతే 1 ఉంటుంది, అంటే 13. మనకి c² వాల్యూ కాబట్టి కావాల్సింది c² ఈక్వల్ టు √13, అంటే ఈ సి వాల్యూ వాళ్ళు స్క్వేర్ అవుతారు పోతే రూట్ అయింది. మరి √13 కి వాల్యూ ఉండదు కాబట్టి ఇంకా ఇదే మన సి వాల్యూ, ఇంకా అయిపోయింది ఆన్సర్. ఇంకా అన్ని కనుక్కున్నామా. ఫోర్సై అంటే ప్లస్ ఆర్ మైనస్ సి కామా 0, అంటే ఇది ఎక్స్ యాక్సిస్ మీద చేస్తుంది కదా కాబట్టి y యాక్సిస్ 0లో ఉంటుంది. ప్లస్ ఆర్ మైనస్ సి కామా 0, సి వాల్యూ ఎంత వచ్చింది ప్లస్ ఆర్ మైనస్ √13 0. వర్టెక్స్ అంటే ఇగో ఈ మూల అంటే ఏ అవుతుంది, అది ఏ కాబట్టి ఏంది ప్లస్ ఆర్ మైనస్ a, 0 అంటే ఇక్కడ ఒక మూల ఉంటుంది, ఇక్కడ ఒక మూల ఉంటుంది. అట్లా ప్లస్ ఆర్ మైనస్ a, 0
ప్లస్ ఆర్ మైనస్ ఏ వాల్యూ ఎంత 7 కామా 0. లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ 2a. ఓకే, ఫార్ములాస్ నేర్చుకోనండి. ఓకే, 2a ఏ వాల్యూ ఎంత 7, 7 2 జా 14. లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ 2b. ఓకే, 2 ఇంటూ b వాల్యూ. b వాల్యూ ఎంత వచ్చింది మనకి 6 కదా, 6 2 జా 12. ఓకే, ఎక్సెంట్రిసిటీ అంటే c/a. ఓకే, సి వాల్యూ ఎంత వచ్చింది √13 బై ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 7. ఓకే, ఇంకంతే. లెంత్ ఆఫ్ ది లాటస్ రిటమ్ అంటే 2b²/a. చూడండి ఫార్ములాస్ అక్కడ ఉండేవి. ఓకే, 2 ఇంటూ b² ఆన్సర్ ఎంత అండి మనకి 36 కదా, 36 బై ఏ వాల్యూ ఎంత 7. ఓకే, ఇక్కడ చూడండి ఈక్వల్ టు మనకి క్యాన్సిల్ ఏం కాదు కాబట్టి ఇక్కడ చూడండి 36 ఇంటూ 2 జా 7, 6 2 జా 12, 3 2 జా 6 7, 72/7 అనమాట. అంతే. ఇంకా చూడండి ఈ ఎక్సెంట్రిసిటీ గాన దీంతో భాగం చేస్తే మనకి ఏంది 0.1 నుంచి 0.9 మధ్యలోనే వస్తుంది అనమాట ఆన్సర్. అంటే టర్మ్స్ అనేవి పెరుగుతుంటాయండి కానీ దాని మధ్యలో వస్తుంది, అప్పుడే మనకి ఇది ఎలిప్స్ అవుతుంది. ఓకే, అంతే ఆన్సర్. నో డౌన్. ఓకే ఫ్రెండ్స్, 6th క్వశ్చన్ x²/100 ప్లస్ y²/400 ఈక్వల్ టు 1. ఇప్పుడు చూడండి ఫస్ట్ ఈ రెండు దాంట్లో ఏది ఇక్కడ చూడండి ఫస్ట్ వాల్యూ చిన్నది అంటే ఏంది వర్టికల్ ఎలిప్స్, అదో స్మాలర్ బిగ్గర్ అంటే వర్టికల్ ఎలిప్స్. దీని డయాగ్రామ్ ఇది, ఇంకా ఫార్ములాస్ అన్ని అవి. ఓకే, ఫస్ట్ డయాగ్రామ్ ఇద్దామా. సెకండ్ స్టెప్ ఫస్ట్ ఏదో గుర్తించాలా, తర్వాత డయాగ్రామ్ వేయాలా. ఓకే, ఇది ఫోసై F1, ఇది F2. ఓకే, ఈ మధ్య ఉన్న దూరమే మనకి C వాల్యూ అవుతుంది. మళ్ళీ ఈ వర్టెక్స్ నుంచి ఈ యాక్సిస్ కి మధ్య ఉన్నది A వాల్యూ అవుతుంది. ఇంకా ఇదేమో B వాల్యూ అవుతుంది ఇలా. ఓకే, ఇప్పుడు ABC వాల్యూస్ కనుక్కొని అప్లై చేయడమే. ఇప్పుడు చూడండి డినామినేటర్, ద డినామినేటర్ ఆఫ్ బాగా వినండి x²/100 డినామినేటర్ ఈస్ లెస్ దాన్ దేనికంటే తక్కువ ఉంది లెస్ దాన్ డినామినేటర్ ఆఫ్ ది y²/400 సిన్స్ ఎలిప్స్ ఇస్ ఏ మనకేంది వర్టికల్ ఎలిప్స్ అనమాట. ఓకే, అర్థమైంది కదా. ఎలిప్స్ మీరు ఒక్కటేనండి అర్థం చేసుకోవాల్సింది, ఆ రెండు దాంట్లో ఏదవుతుంది అనేది ఒక్కటి తెలుసుకోవాలి. వర్టికల్ ఎలిప్స్ ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఫార్మ్. మరి దాని ఎలిప్స్ ఫార్మ్ ఏంది మనకి వర్టికల్ ది x²/b² ప్లస్ y²/a² ఈక్వల్ టు 1. ఓకే, ఇప్పుడు చూడండి b² కంపేర్ చేయండి. కంపేర్ చేస్తే b అనేది దేనికి 100 అనమాట. కాబట్టి కంపేర్ b² ఈక్వల్ టు 100. ఓకే, b ఈక్వల్ టు స్క్వేర్ అవుతున్న పోతే √100 వాల్యూ 10 అంటే b వాల్యూ వచ్చేసి 10 అనమాట. అయిపోయింది. తర్వాత ఏ వాల్యూ కంపేర్ చేయండి a² ఈక్వల్ టు 400 అంటే a ఈక్వల్ టు √400 స్క్వేర్ అవుతున్న పోతే √400 వాల్యూ 20 అంటే a ఈక్వల్ టు 20 అంటే 20 into 20 చేస్తే 400, 10 into 10 చేస్తే 100. తర్వాత ఏం కావాలి c² వాల్యూ కావాలి a² - b². a² ఆన్సర్ ఎంత మనకి 400 కదా, 400 మైనస్ b² వాల్యూ 100. 100 లో కల్లా 400 లో కల్లా 100 పోతే c ఈక్వల్ టు √300 అవుతుంది. ఇప్పుడు 300 ని ఏమని రాసుకోవచ్చు మనము c ఈక్వల్ టు 100 3 జాన్ రాసుకోవచ్చు. మళ్ళీ ఆ రూట్ ని రెండింటికి సపరేట్ చేయండి, ఏమవుతుంది √100 వాల్యూ 10, √3 వాల్యూ అలాగే ఉంటుంది. అంటే ఇది c వాల్యూ మనకి. చూడండి ఈ 300 ని 103 గా రాసుకున్నాను. ఆ √100 వాల్యూ 10 అయింది, √3 వాల్యూ లేదు కాబట్టి అలాగనే. ఇప్పుడు ఫోర్సై అంటే ఇక్కడ చూడండి ఇది y యాక్సిస్ మీద కాబట్టి గుర్తుపెట్టుకోండి, y యాక్సిస్ మీద కాబట్టి x యాక్సిస్ 0 ప్లస్ ఆర్ మైనస్ c. ఓకే, +0, +r - c వాల్యూ ఎంత వచ్చింది 10√3 అయిపోయింది. ఇంకా ఇప్పుడు వర్టెక్స్ అంటే మూలలు అనమాట. అంటే ఈ మూల ఈ మూల మనకి ఏ వాల్యూ అవుతుంది, అది కూడా y యాక్సిస్ మీదనే కాబట్టి 0, +r - a. చూడండి ఇక్కడ 0, మిగతావన్నీ అలాగే ఉంటాయండి. మీరు ఈ వర్టెక్స్ ఏది ఫోర్సై ఈ రెండు ఒక్కటే మనకి మారేది అనమాట. ఓకే, వర్టెక్స్ 0, +r - a వాల్యూ ఎంత మనకి 20
అయిపోయింది ఇంకా. ఓకే, లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ ఏంది 2a, 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత మనకి 20, 40. తర్వాత మైనర్ యాక్సిస్ 2b, 2 ఇంటూ బి వాల్యూ ఎంత, ఇక్కడ బి వాల్యూ 10, 20, 10 to the 20. ఎక్సెంట్రిసిటీ ఈ ఈక్వల్ టు సి బై ఏ. సి వాల్యూ ఎంత వచ్చింది 10√3 బై ఏ వాల్యూ ఎంత వచ్చింది 20, 10 1 జా 10 2 జా అంటే √3/2. ఓకే, తర్వాత లెంత్ ఆఫ్ ది లాటస్ రిటర్న్ అంటే 2b² బై ఏ, 2 ఇంటూ b². b అంటే మనకి ఎంత వచ్చిందండి 10 కదా, b² అంటే ఆన్సర్ ఎంత మనకి 100 బై ఏ వాల్యూ ఎంత మనకి 20. ఓకే, 2 1 జా 2 10 జా, ఓకే 2 10 జా 20, 10 1 జా 10 10 జా అంటే ఆన్సర్ ఎంత 10 అనమాట. అంతే ఇంకా ఆన్సర్. ఓకే, ఒక్కటే రెండు దాంట్లో ఏది. తర్వాత ఫార్ములా ప్రకారం కంపేర్ చేయడం, ఏ బిసి వాల్యూ అనుకోవడం, ఫార్ములాస్ లో అప్లై చేయడం అంతే. ఓకే, నో డౌట్. ఓకే స్టూడెంట్స్, 7 8 9 ఈ మూడు చెప్పేసి వీడియో కంప్లీట్ చేస్తాను. ఇప్పుడు మనకి 7th క్వశ్చన్ మనకి డైరెక్ట్ గా ఎలిప్స్ ఫార్ములా ఇవ్వకుండా ఒక ఈక్వేషన్ ఫార్ములా ఇవ్వడం జరిగింది. మనం ఆ ఎలిప్స్ ఫార్మ్ ని ఈక్వేషన్ రూపంలో అంటే ఎలిప్స్ ఈక్వేషన్ అన్నదాన్ని ఎలిప్స్ ఫార్ములా చేంజ్ చేసుకొని మళ్ళీ సేమ్ అలాగే ఫోసై, వర్టెక్స్, లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్, లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్, ఎక్సెంట్రిసిటీ, లెంత్ ఆఫ్ ది లాటస్ రిటర్న్ ఇలా అన్ని కనుక్కోవాలి. స్టూడెంట్స్ మీకు ముందుగానే బోర్డు మీద రాస్తున్నాను, ఎందుకంటే నేను 10th లో కానీ ఇంటర్ లో కానీ ఎప్పుడు బోర్డు మీద రాసి ఎక్స్ప్లెయిన్ చేయలేదు. కానీ అంటే ఇలా ముందుగానే రాసి, ఎందుకంటే టైం మిగులుతుంది, త్వరగా అయిపోకూడదాం, కొంచెం ఇంకా బెటర్ అవుతుంది. కానీ లెక్క చెప్పాలంటే ఎక్స్ప్లెయిన్ చేయాలా రాసుకుంటా, కానీ త్వరగా అయిపోతుందని ఒక ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను. ఓకే, మీకు పర్ఫెక్ట్ గానే ఆన్సర్ అనేది చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఉన్న ఈక్వేషన్ ని మనం ఇప్పుడు చేంజ్ చేయాలి. దేని ప్రకారంగా ఇగో ఎలిప్స్ ఫార్ములాకి ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఈస్ 36x² ప్లస్ 4y² ఈక్వల్ టు 14 కదా. మనకి ఇక్కడ దీన్ని ఏమని రాసుకున్నామంటే, ఇక్కడ చూడండి, దీన్ని ఏమని రాసుకున్నామంటే 36x² ప్లస్ 4y² 144 ఇంటూ 1 అని రాసుకున్నాం. ఓకే, ఇక్కడ మనం 144 మల్టిప్లికేషన్ ఇతర పోతే డివైడెడ్ బై. ఓకే, అంటే 36x² బై ప్లస్ 4y² బై 144 ఈక్వల్ టు 1. చూడండి, ఇదే మల్టిప్లికేషన్ ఇతర పోతే డివైడెడ్ బై. మళ్ళీ ఇప్పుడు రెండింటికి సపరేట్ చేయండి. 36x² బై 144 ప్లస్ 4 బై 144 y² ఈక్వల్ టు 1 అనమాట. క్యాన్సిల్ చేయండి. 36 1 జా 36 4 జా, మళ్ళీ 4 1 జా 4 36 జా అంటే ఈక్వేషన్ ఏమైంది మనకి x² బై ఎలిప్స్ ఫార్మ్ 4 ప్లస్ అలాగే 1 ఇంటూ y² బై 36 ఈక్వల్ టు 1. ఇక్కడ చూడండి, ఏ వాల్యూ మనకి బిగ్గుగా ఉందండి. ఇప్పుడు ఏ వాల్యూ ఈ నంబర్ బిగ్గుగా ఉంది అంటే ఇది తక్కువ ఉంది, అంటే ఇప్పుడు మనకి ఏంది అది వర్టికల్, అంటే దీనికంటే ఇది తక్కువ ఉంది కాబట్టి ఇది ఏమవుతుంది మనకి వర్టికల్. ఫస్ట్ నంబర్ పెద్దగా ఉన్నప్పుడు మాత్రమే మనకి హారిజంటల్, అదే చిన్న ఇక్కడ వర్టికల్ అంటే ఇది ఫస్ట్ ది చిన్న నంబర్ ఉందనుకో అది వర్టికల్ అవుతుంది. కాబట్టి కంపేర్ చేసుకుంటే ఇంకా మనం అది ఈక్వేషన్ అనమాట తయారైపోయింది. ద డినామినేటర్ ఆఫ్ x² బై 4 ఈజ్ లెస్ దాన్ ద డినామినేటర్ ఆఫ్ y² బై 36. అంటే దీనికంటే దీని డినామినేటర్ తక్కువ ఉంది. చూడండి, ఈ డినామినేటర్ కంటే దీని డినామినేటర్ చాలా తక్కువ ఉంది, లెస్, అందుకే ఇది అంతా రాశాను. సిన్స్ ఎలిప్సిస్ ఇప్పుడు ఏమవుతుంది మనకి వర్టికల్ అవుతుంది కాబట్టి ఇది ఏమని రాస్తాం వర్టికల్ ఎలిప్స్ అని రాస్తాం. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఫార్మ్. మరి దేని ఈక్వేషన్ మనకి కంపేర్ చేయాల్సింది ఇప్పుడు ఏది ఈక్వేషన్ ఇది కదా, కాబట్టి x² బై b² ప్లస్ y² బై a² ఈక్వల్ టు 1 అనమాట. ఇక్కడ అయిపోయిందా లేదు, మనకి ఏం కావాలి ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ మొత్తం కావాలి. ఫస్ట్ డయాగ్రామ్ వేసుకున్నామా, ఇంకా వర్టికల్ అని తెలిపింది కదా మనకి. వర్టికల్ అంటే డయాగ్రామ్ ఇలా ఉంటుంది. అంటే ఇది ఫోసై F1, ఇది ఫోసై F2, ఈ మధ్య ఉన్న దూరమే మనకి ఏమవుతుంది సి. మళ్ళా ఇక్కడ నుంచి దీని వర్టెక్స్ అంటే ఇగో ఈ మూల వరకు అనేది ఏ, ఇలా అడ్డం ఉన్నది మనకి బి వాల్యూ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఏ బి వాల్యూ కనుక్కున్నాం.
ఫస్ట్ కంపెనీ అండి, ఇది కదా మనకి ఫామ్, ఇది వర్టికల్ అని తెలిస్తే దాని ఫామ్ వచ్చేసి ఇది. అంటే కంపెనీ చేస్తే బి స్క్వేర్ అంటే ఎంత మనకి 4 అనమాట. ఓకే, స్క్వేర్ అవుతుంది పోతే రూట్ అంటే √4 అంటే √4 వాల్యూ 2 అనమాట. ఓకే, చూడండి బి ఈక్వల్ టు 2 అనమాట. ఓకే, తర్వాత సి స్క్వేర్. ఓకే, సారీ ఏ స్క్వేర్ గా అనుకున్నాం, ఏ స్క్వేర్. నెక్స్ట్ ఏ స్క్వేర్ ఎంత 36 కాబట్టి 36 స్క్వేర్ అవుతుంది పోతే రూట్ అంటే √36. ఏ వాల్యూ ఎంత 6 అనమాట. ఇక్కడతో అయిపోయిందా? లేదు, సి వాల్యూ కనుక్కోవాలి. సి వాల్యూ కనుక్కోవాలంటే ఫార్ములా ఏంటి? సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, గుర్తుపెట్టుకోండి. అందుకే ఈసారి ఫార్ములా రాయకుండా పెట్టాను. సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఓకే, ఏ స్క్వేర్ వాల్యూ ఎంత 36 మైనస్ బి స్క్వేర్ వాల్యూ 4. 36 లో కల్లా 4 పోతే 32 అంటే మనకి ఏంది సి స్క్వేర్ ఈక్వల్ టు 32. మనకి సి వాల్యూ కావాలి కాబట్టి √32 మనకి సి ఈక్వల్ టు అంటే 32 ఏమని రాసుకోవచ్చు, 16 2 రాసుకోవచ్చు కదా. అంటే √16 వాల్యూ 4 అంటే 4 √2 కి వాల్యూ ఉండదు కాబట్టి అలాగనే ఉంటుంది. ఓకే, అయిపోయింది ఆన్సర్. ఓకే, సి వాల్యూ కూడా వచ్చింది. ఇంకా ఫార్ములా అప్లై చేద్దాం. ఇది చూడండి, సింపుల్ చెప్తాను. ఇది ఏ యాక్సిస్ మీద పాస్ అవుతుంది మనకి, వై యాక్సిస్ మీద. కాబట్టి వై కాబట్టి 0, అంటే ఎక్స్ యాక్సిస్ 0 ప్లస్ ఆర్ మైనస్ సి. ఓకే, అయిపోయింది. చూడండి 0 ప్లస్ ఆర్ మైనస్ సి వాల్యూ ఎంత వచ్చింది మనకి 4√2. వర్టెక్స్ అంటే ఇది ఇక్కడ మూలలు, అంటే ఈ మూలలు అనమాట. ఈ మూలలు మనకి ఏమవుతుంది వై యాక్సిస్ మీద కాబట్టి 0, ప్లస్ ఆర్ మైనస్ ఈ ఇక్కడ నుంచి ఇక్కడికి మూల దూరం ఎంత ఏ కాబట్టి ఏ 0, ప్లస్ ఆర్ మైనస్ ఏ వాల్యూ ఎంత మనకి 6. తర్వాత లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ 2a కదా, 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత మనకి 6. 6 2 12. ఓకే, తర్వాత లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ అంటే 2b అంటే ఇగో లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ అంటే దీని లెంత్ అండి, అదే మైనర్ యాక్సిస్ అంటే దీని లెంత్ అనమాట. ఓకే, మైనర్ యాక్సిస్ వచ్చేసి 2 ఇంటూ బి వాల్యూ ఎంత మనకి 2. 2 2 4. ఎక్సెంట్రిసిటీ అంటే C/A అంటే ఇగో దీని వాల్యూ బాగా చేస్తే మనకి 0 నుంచి మధ్యలో 1 వస్తేనే అది మనకి ఎక్సెంట్రిసిటీ అవుతుంది. దాని 0 నుంచి 1 మధ్యలో ఉండాలి, ఉంటది కూడా. ఓకే, సి వాల్యూ ఎంత 4√2 బై ఏ వాల్యూ ఎంత మనకి 6. ఇక్కడ చూడండి 2 2 2 3 అంటే 2√3 బై 2√2/3. ఓకే, లెంత్ ఆఫ్ ది లాటస్ రిటర్న్ ఫార్ములా ఏంది మనకి 2b²/a అనమాట. 2 ఇంటూ బి స్క్వేర్ ఆన్సర్ ఎంత అండి 4 కాబట్టి 4 అని రాసుకున్నాం. 4 బై ఏ వాల్యూ ఎంత 6. 2 1 2 3 అంటే 4/3 ఆన్సర్. అంతే అండి ఆన్సర్. ఇట్లాంటివి 2 ఉంటే 2 చెప్పేసి వీడియో కంప్లీట్ చేస్తాను. నో డౌట్. ఒకటే ఫస్ట్ మనకు ఇచ్చిన ఈ ఈక్వేషన్ ని దేంట్లో చేంజ్ చేసుకోవాలి, దీంట్లో చేంజ్ చేసుకోవాలి. తర్వాత ఇది మనం 1 2 3 4 5 వేసాం చూడండి సెక్షన్ 2 లో సేమ్ అలాగనే అనమాట. ఓకే, నో డౌట్ స్టూడెంట్స్. ఓకే స్టూడెంట్స్, 8th క్వశ్చన్ అనమాట. ఓకే, 16x² + y² = 16. ఓకే, దీన్ని చూడండి మరి సేమ్ ఈక్వేషన్ అనుకోవడం ఫోసై వర్టెక్స్ లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ ఎక్సెంట్రిసిటీ ఇలా అన్ని కనుక్కోవడం. ఓకే, ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఇస్ 16x² + y² = 16. దీన్ని ఏమని రాసుకున్నాం 16 × 1 రాసుకున్నాం. 16x² + y² = 16 × 1. మనకి 16 ఇంటూ ఇతరకు వస్తే డివైడెడ్ బై కాబట్టి 16x² + y² / 16 = 1 అనమాట. మల్టిప్లికేషన్ చేసి ఇతరకు వస్తే డివైడెడ్ బై. ఓకే, ఈ 16 రెండింటికి అప్లై చేయండి. 16x² / 16 + y² / 16 = 1. 16 16 క్యాన్సల్. ఈ ఈక్వేషన్ x² / 1 + y² / 16 = 1. చూడండి ఫస్ట్ వాల్యూ చిన్న ఉంది, ఇందాక కూడా అంతే. ఫస్ట్ వాల్యూ చిన్న ఉంది, అవుటర్ వాల్యూ పెద్ద ఉంది, అంటే ఇది వర్టికల్ ఎలిప్స్ అనమాట. ఇది ఫస్ట్ చిన్న వాల్యూ, ఇది పెద్ద వాల్యూ ఉంటే ఇది, అదే ఇది పెద్ద వాల్యూ ఉంది, ఇది చిన్న వాల్యూ ఉందంటే అది హారిజాంటల్, ఇది వర్టికల్. కాబట్టి ద డినామినేటర్ ఆఫ్ ఈజ్ x² / 1 less than
డినామినేటర్ ఆఫ్ వై స్క్వేర్ బై 16 బై సిన్స్ ఎలిప్స్ ఈజ్ ఏ వర్టికల్ ఎలిప్స్ కాబట్టి ఇది ఇంకా వర్టికల్ ఎలిప్స్ అయింది. ఇదేమో చిన్న వాల్యూ స్మాల్, నాకు ఇప్పటి వరకు చెప్పినది అదే అండి, మళ్ళా బాగోదింగా. ఓకే కాబట్టి ఇప్పటి వరకు ఇంకా నేర్చుకోండి. ఒక్కటే అర్థం కావాల్సింది, ఫస్ట్ నెంబర్ పెద్దగా ఉందనుకో ఎలిప్స్, మళ్ళీ ఒకవేళ ఫస్ట్ నెంబర్ చిన్నగా ఉందనుకో వర్టికల్. ఈ టాట్ అనేది మర్చిపోద్దండి. ఎలిప్స్ ఈజ్ వర్టికల్ ఎలిప్స్. ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఫార్మ్, మరి దాని ఎలిప్స్ ఫార్మ్ ఏంటి మనకి? ఎక్స్ స్క్వేర్ బై ఏ స్క్వేర్ బి స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ బై ఏ స్క్వేర్ ఈక్వల్ టు 1. ఓకే ఇప్పుడు చూడండి డయాగ్రామ్ వేసుకున్నామా, అర్థం అవ్వాలంటే మనం ఇంకా డయాగ్రామ్ వేసుకోవాలి. ఇది ఫోర్స్, ఇది F1, ఇది F2. ఓకే ఈ రెండింటి మధ్యలో ఉండే దూరమే మనకి ఇది ఏమవుతుంది సి వాల్యూ. మళ్ళీ ఈ వర్టెక్స్ నుంచి ఇక్కడ వరకు ఉండేది ఏ వాల్యూ, ఇలా అడ్డం ఉండేదాన్ని బి వాల్యూ అంటాం. ఓకే మనకి అది చేంజ్ అయ్యకొద్ది దాని వాల్యూస్ చేంజ్ అవుతాయి. ఫస్ట్ ఇప్పుడు మనం ఈ వల్ల కనుక్కోవాలంటే ఏం కావాలంటే ఏ వాల్యూ బి వాల్యూ సి వాల్యూ. కాబట్టి ఈ బి స్క్వేర్ కంపేర్ చేయండి, ఇది కదా ఈక్వేషన్, కంపేర్ చేస్తే 1 కాబట్టి 1 స్క్వేర్ అవుతలే పోతే రూట్ అంటే బి ఈక్వల్ టు రూట్ 1 అంటే బి ఈక్వల్ టు 1 అనమాట. ఇది బి వాల్యూ. తర్వాత ఏ స్క్వేర్ అంటే 16 అనమాట. కాబట్టి ఏ స్క్వేర్ ఈక్వల్ టు 16 అంటే స్క్వేర్ అవుతలే పోతే రూట్ అంటే ఏ ఈక్వల్ టు రూట్ 16. రూట్ 16 వాల్యూ 4. సి వాల్యూ కావాలంటే ఫార్ములా అయింది సి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఏ వాల్యూ ఏ స్క్వేర్ 16 మైనస్ బి వాల్యూ 1. ఓకే 1 15 అనమాట. అంటే ఏమొస్తుంది సి స్క్వేర్ ఈక్వల్ టు 15 వచ్చింది. మనకి సి వాల్యూ కావాలి సి స్క్వేర్ కాబట్టి రూట్ అవతల పంపిస్తే సారీ స్క్వేర్ అవతల పంపిస్తే రూట్ అంటే సి ఈక్వల్ టు రూట్ 15. ఓకే అయిపోయింది. ఇప్పుడు చూడండి ఇంకా వాల్యూస్ అప్లై చేసేద్దాం. ఇంకా ఫోర్స్ వాల్యూ ఏంది మనకి ఇక్కడ చూడండి, ఇది y యాక్సిస్ మీద పాస్ అవుతున్నాయి కాబట్టి x యాక్సిస్ 0 ప్లస్ ఆర్ మైనస్ సి అంటే ప్లస్ 0 ప్లస్ ఆర్ మైనస్ సి వాల్యూ ఎంత మనకి రూట్ 15. ఓకే అయిపోయింది. తర్వాత వర్టెక్స్ అంటే మూలలు అనమాట. ఇదో ఈ మూలలే మనకి డిస్టెన్స్ ఏ అనుకుంటాం. కాబట్టి ఇక్కడ y యాక్సిస్ x యాక్సిస్ మీద పనిచేయదు కాబట్టి ప్లస్ ఆర్ మైనస్ ఏ 0 ప్లస్ ఆర్ మైనస్ ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకి 4. తర్వాత లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ 2a. ఓకే అంటే 2a ఇది 2b అనమాట. ఇది పెద్ద ఉంది కాబట్టి 2 ఇంటూ ఏ వాల్యూ ఎంత మనకి 4 2 జా 8. మళ్ళా లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ అంటే 2b అంటే దీన్ని డబల్ చేయాలి అంటే ఇది అనమాట. ఎందుకు 2 వస్తుంది అంటే ఇది ఏ ఇది ఏ 2a ఇది ఏ బి ఇది బి 2b అంటే అక్కడి నుంచి అక్కడ వరకు లెంత్ అనమాట. బి వాల్యూ ఎంత వచ్చింది 1 2 1 జా 2. ఎక్సెంట్రిసిటీ అంటే సి బై ఏ సి వాల్యూ ఎంత వచ్చింది రూట్ 15 కాబట్టి రూట్ 15 బై ఏ వాల్యూ ఎంత మనకి 4 కాబట్టి 4 అంటే ఇంకా ఆన్సర్ అంతే, ఇంకా క్యాన్సిల్ చేయలేం. లెంత్ ఆఫ్ ది లాటస్ రిటర్న్ ఫార్ములా ఏంటి మనకి 2b స్క్వేర్ బై ఏ. చూడండి లెంత్ ఆఫ్ ది లాటస్ రిటర్న్ కానీ ఎక్సెంట్రిసిటీ కానీ లెంత్ ఆఫ్ ది మేజర్ యాక్సిస్ కానీ లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ ఫార్ములాస్ మారవు. ఇవి ఒక్కటే మారేది. వర్టికల్ కి అయితే ఇటు పక్క వస్తాయి, హారిజెంటల్ కి అయితే ఇటు పక్క వస్తాయి అంతే. 2 ఇంటూ బి వాల్యూ బి స్క్వేర్ వాల్యూ ఎంత అండి మనకి 1 కదా 1 రాసుకున్నాం బి స్క్వేర్ ఆన్సర్ బై ఏ వాల్యూ ఎంత మనకి 4 అనమాట. ఓకే 2 1 జా 2 బై 4 2 1 జా 2 2 జా ఆన్సర్ 1/2 అనమాట. అంతే ఇంకా ఆన్సర్. ఓకే ఈక్వేషన్ తయారు చేసుకోవాలా, ఆ రెండిట్లో ఏదో కనుక్కోవాలా, ఇంకా ఫార్ములాస్ ఏ బిసి వాల్యూ కనుక్కోవాలా, మిగతావన్నీ కనుక్కోవాలి. ఓకే నో డౌట్. ఓకే స్టూడెంట్స్ 9th క్వశ్చన్ లాస్ట్ క్వశ్చన్ అనమాట. ఇప్పటి వరకు ఇదంతా ఒక టాపిక్, అందుకే నేను సపరేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వీడియోలో మిగతా ప్రాబ్లమ్స్ అనేవి చేసేద్దాం. ఓకే ఎక్సైజ్ 10.c సెక్షన్ 2 లోని 9th క్వశ్చన్ 4x² ప్లస్ 9² ఈక్వేషన్ ఆ రెండు ఫార్మ్ లో ఏదో కనుక్కోవడం, ఫార్ములాస్ లో అప్లై చేయాలి. ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఇస్ 4x² ప్లస్ 9y² ఈక్వల్ టు 36 కదా. 36 అన్న మల్టిప్లికేషన్ ఇతరులకు వస్తే డివైడెడ్ బై కాబట్టి 4x² ప్లస్ దాన్ని వేరే విధంగా చెప్పొచ్చండి, మీకు అర్థం అవ్వాలని అలా చెప్తున్నాను. ఓకే 36 ఇక్కడ 1 అవతల ఏముండదు కాబట్టి 1. ఓకే ఇగో ఇక్కడ ఇటు పక్కన తెచ్చుకుంటే డివైడెడ్ బై కూడా రాసుకోవచ్చు. ఇక్కడ చూడండి 4x² బై 36 రెండు
న్యూమరేటర్ లో రెండు టర్మ్స్ ఉన్నాయి కాబట్టి దానికి సపరేట్ 9y² / 36 ఈక్వల్ టు 1. 4 1 జా 4 9 జా 9 1 జా 9 4 జా అంటే x² / 9 ప్లస్ y² / 4 ఈక్వల్ టు 1. చూడండి ఇక ఫస్ట్ నెంబర్ ఏముంది, దీనికన్నా పెద్ద ఉంది అంటే ఇప్పుడు మనకి ఏమవుతుంది హారిజంటల్ కాబట్టి ద డినామినేటర్ ఆఫ్ ఈస్ x² / 9 ఈస్ గ్రేటర్ దాన్. అర్థమవుతుందా? గ్రేటర్ అంటే దీనికంటే పెద్ద ఉంది, దీనికంటే ఇది పెద్దగా ఉంది కాబట్టి మనకి గ్రేటర్ దాన్ ద డినామినేటర్ ఆఫ్ y² / 4 అంటే దీనికంటే ఇది ఎక్కువ ఉంది అని రాశాను. ఓకే, నెక్స్ట్ సిన్స్ ఎలిప్స్ ఈజ్ ఏ హారిజంటల్ ఎలిప్స్, ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఫార్మ్. మనకి ఈక్వేషన్ ఆఫ్ ది ఎలిప్స్ ఫార్మ్ ఏంటి, x² / a² y² / b² ఈక్వల్ టు 1. ఇంకా డయాగ్రామ్ వేసేద్దామా? ఏం డయాగ్రామ్ అంత ఇంపార్టెంట్ కాదు, మీకు అర్థం అవ్వాలని అంతే. ఓకే, ఇదిగో ఇది f1 ఇది f2, ఈ మధ్య ఉన్న దూరమే మనకి c, ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నది a, ఇది ఏమో b వాల్యూ. ఓకే, ఇగో a అనేది ఇక్కడ మూల, ఇదేంటి ఫోసై అనమాట, ఈ c వాల్యూ అనేది ఫోసై, ఇదేమో దీని వాల్యూ అంటే ఇక్కడ కోవర్టెక్స్ కున్న దూరం అనమాట b వాల్యూ. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఫార్ములా ప్రకారం అప్లై చేసుకొని a వాల్యూ b వాల్యూ అనుకుని ఇవన్నీ కనుక్కోవాలి. కంపేర్ చేసుకుంటే ఇది కదా ఈక్వేషన్, a² వాల్యూ ఎంత ఇప్పుడు 9, అప్పుడు స్క్వేర్ అవుతుంది పోతే √9 వాల్యూ 3 అంటే a వాల్యూ 3 అనమాట. తర్వాత b² ఈక్వల్ టు 4, స్క్వేర్ అవుతుంది పోతే రూట్ అంటే b ఈక్వల్ టు √4 వాల్యూ అంటే √4 వాల్యూ 2 అనమాట. ఓకే, c² అంటే ఏంటి ఫార్ములా, a² - b². ఓకే, మనం ఇలా కూడా రాసుకోవచ్చు, నేను వేరే విధంగా కూడా రాసుకోవచ్చు. a² ఆన్సర్ 9, b² ఆన్సర్ 4, 9 లో కల్లా 4 పోతే 5 అంటే ఇక్కడ చూడండి అంటే c ఈక్వల్ టు √5, ఎందుకు స్క్వేర్ అవుతుంది పోతే రూట్, a వాల్యూ b వాల్యూ c వాల్యూ వచ్చింది. ఇప్పుడు చూడండి ఈ ఫోర్ సైడ్ మనకి దేని మీద పాస్ అవుతున్నాయి, x యాక్సిస్ మీద, కాబట్టి x యాక్సిస్ అనేది వర్క్ చేస్తుంది ఇక్కడ +or - c, 0, ఇక్కడ +or - c వాల్యూ ఎంత మనకి √5, 0. ఇప్పుడు వర్టెక్స్ అంటే మూలలు అనమాట, ఇవి మూలలు అంటే ఇప్పుడు ఈ హారిజంటల్ కి మూలలు ఇవి అవుతాయి, వర్టికల్ కి మూలలు ఇవి అవుతాయి. ఓకే, +or - ఆ మూలలు ఏమనుకుంటాం మనం a, 0, +or - a వాల్యూ 3, 0. లెంత్ ఆఫ్ ది యాక్సిస్ 2a అంటే చూడండి ఏ ఏంటి అంటే ఈ లెంత్ అనమాట, ఇక్కడ ఒక a ఇక్కడ ఒక a, 2a లెంత్ అనుకుంటాం. 2 ఇంటూ a వాల్యూ ఎంత మనకి 3, 3 2 జా 6. లెంత్ ఆఫ్ ది మైనర్ యాక్సిస్ అంటే 2b అనమాట, 2 ఇంటూ b వాల్యూ ఎంత మనకి 2, 2 2 జా 4. ఎక్సెంట్రిసిటీ అంటే c/a, c వాల్యూ ఎంత మనకి √5 బై a వాల్యూ ఎంత 3, ఇంకా క్యాన్సల్ కాదు కాబట్టి అలాగే ఉంటుంది. మీరు దాన్ని బాగా రన్ చేస్తే ఖచ్చితంగా 0.1 నుంచి 0.9 మధ్యలోనే ఆన్సర్ వస్తుంది. అంటే పాయింట్ తర్వాత నంబర్లు పెరగొచ్చేమో కానీ ఈ రెండింటి మధ్యలోనే వస్తుంది, అప్పుడే మనకి అది ఎలిప్స్ అవుతుంది. లెంత్ ఆఫ్ ది లాటస్ రిటమ్, లాటస్ రిటమ్ అంటే ఏంది, ఇగో ఈ ఫోసై మీద పాస్ అవుతున్న లైన్ అనమాట. దానికి ఫార్ములా 2b² / a, 2 ఇంటూ b² ఆన్సర్ ఎంత మనకి 4 కదా, 4 బై a వాల్యూ ఎంత 9, ఇక్కడ చూడండి 4 2 జా 8/9, క్యాన్సల్ కాదు కాబట్టి అలాగనే. అంతే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో 10th నుంచి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండే అన్ని ప్రాబ్లమ్స్ ఒకటి వీడియోలో చెప్పేద్దాం. త్వరగానే కంప్లీట్ చేస్తాను. మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోండి. డిస్క్రిప్షన్ కింద టెలిగ్రామ్ లింక్ ఉంటుంది, ఖచ్చితంగా జాయిన్ అవ్వండి, మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ సెండ్ చేస్తాను. ఓకే, నో డౌన్.